ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా విశ్వాసులు, సంఘ పెద్దలు, కుటుంబ సభ్యులు, సేవక బృందం, ఇండియా అబ్రాడ్లోని ఆత్మీయులకు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభస్వాగతం తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా జీవాధిపతి యేసయ్య, మరొకసారి మీకు వందనాలు. గత పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మీరు కాపాడి సంరక్షించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ కరోనా దినాల్లో మీరు అనుకుంచిన కాపుదలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది నా తండ్రి ఎఫెక్ట్ గురైన కనికరించని ప్రభా, స్వస్థపరచమని ఎడుకుంటున్నాను తండ్రి. రెడ్ జోన్స్ అని గ్రీన్ జోన్స్గా మారడానికి మీ సహాయం దయచేయమని ఎడుకుంటున్నాను. త్వరగా వ్యాక్సిన్ నా తండ్రి అందరి చేతులు అందుబాటులో వచ్చిన తండ్రి, అందరూ కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఉంటారని సహాయం దయచేయమని ఎడుకుంటున్నాను. ఆత్మశాస్త్రం పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగురించాడు ప్రభా. ప్రార్థన టీవీ వారు మచిలీపట్నంలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తుండగా నీ కృపలో నా తండ్రి వారి పరిచయం మరింతగా విస్తృతపరచమని, ఈ ఉదయకాలం ఆన్లైన్ ఇండియా అబ్రాడ్లో పాల్గొన్న ఆత్మీయులందరూ కూడా ప్రత్యేకమైన దీవెన దయచేయమని, ఆరాధన సంస్కరణ సందేశముల ద్వారా మీ ప్రతి ఒక్కరిని మీరు సందర్శిస్తున్న ప్రభా సవిస్తారమైన దీవెనలు అనుగ్రహిస్తూ ఘనత మహిమ ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్స్ అండి, మీ గృహాల్లోనే ఉంటుండగా మీ గృహాల్లో ఉన్నటువంటి సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. దయచేసి స్పెషల్ సాంగ్స్ కేవలం స్పెషల్ అకేషన్స్లో, సువార్త సభల్లో, కూటాల్లో మాత్రమే, మరి ఆరాధనలో అందరూ కూడుకొని ప్రభును ఆరాధించే అనుభవం కలిగి ఉన్నట్లుగా అందరం కూడా పాటల పుస్తకాలను పాటలు పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. మాతో కలిసి మీరు ప్రభుని గణపరచినట్లుగా మరి ఏకీభించవలసి మనం చేస్తున్నాను. మొదటగా సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 800వ పాట 800. యేసుతో టీవీగాను పోదమా, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వరు, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వరు, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, ఆ రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను కదలను, యేసుతో టీవీగాను కదలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వరు, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. అలాగే సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 795వ పాట, భారతదేశం అంతటా ప్రభు అయిన యేసు సువార్త అనే పాట. భారతదేశమంతటా ప్రభు అయిన యేసు సువార్త ప్రకటించే బాధ్యత మనపై ఉన్నది సోదరా, నీపై ఉన్నది సోదరి, ఓ సోదరా ఓ సోదరి. శతాబ్దాంతపు దశాబ్ది యుగాంతపు కాలమిది, శతాబ్దాంతపు దశాబ్ది యుగాంతపు కాలమిది, పంట విస్తారము ఇది కోతకు సమయము, పంట విస్తారము ఇది కోతకు సమయము, భారతదేశమంతటా
చూడు కొదువాయే పనివారు కోత యజమాని యేసునాథుని కోయి వారిని పంపుమని కోత యజమాని యేసునాథుని కోయి వారిని పంపుమని కన్నీళ్లతో ప్రార్థించు కన్నీళ్లతో ప్రార్థించు శతాబ్దపు దశాబ్ది ఈ యుగాంతపు కాలమిది శతాబ్దపు దశాబ్ది ఈ యుగాంతపు కాలమిది పంట విస్తారము ఇది కోతకు సమయము పంట విస్తారము ఇది కోతకు సమయము భారతదేశమంతటా అంతటా ప్రభు అయిన యేసు సువార్త ప్రకటించే బాధ్యత మనపై ఉన్నది సోదరా నీపై ఉన్నది సోదరి ఓ సోదరా ఓ సోదరి శతాబ్దపు దశాబ్ది ఈ యుగాంతపు కాలమిది శతాబ్దపు దశాబ్ది ఈ యుగాంతపు కాలమిది పంట విస్తారము ఇది కోతకు సమయము పంట విస్తారము ఇది కోతకు సమయము భారతదేశమంతటా అలాగే సువార్త స్తుతిమాలి పాటల పుస్తకం నుంచి 790వ పాట దేవుని ప్రేమకు జనాంగమా సువార్త సేవలు సాగుదు అనే పాట. దేవుని ప్రియమగు జనాంగమా సువార్త సేవలో సాగుదమా జీవం మార్గం యోగియగు ప్రభుతో సహవాసం చేయుదమా జీవం మార్గం యోగియగు ప్రభుతో సహవాసం చేయుదమా దేవుని ప్రియమగు జనాంగమా సువార్త సేవలో సాగుదమా జీవం మార్గం యోగియగు ప్రభుతో సహవాసం చేయుదమా మార్గం యోగియగు ప్రభుతో సహవాసం చేయుదమా ఖడ్గమును చేబూని విశ్వాస కవచమును తొడుగుకొని వాక్య ఖడ్గమును చేబూని విశ్వాస కవచమును తొడుగుకొని సతతము పోరాడు యోధులుగా సతతము పోరాడు యోధులుగా సాతానును ఓడించి నిలిచెదమా ప్రియమగు జనాంగమా స్వార్థ సేవలో సాగుదమా జీవం మార్గం జ్యోతియగు ప్రభుతో సహవాసం చేయుదమా జీవం మార్గం జ్యోతియగు ప్రభుతో సహవాసం చేయుదమా. అలాగే 789వ పాట దేవునితో జత పరివారం అనే పాట. దేవునితో జత పరివారము స్వయమున సాగెదము దేవునితో జత పరివారము స్వయమున సాగెదము సిలువను మోసి శ్రమలు దహించి జయమని పాడెదము హల్లెలూయా 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 హల్లెలూయా.
సాగెదము ముందుకు సాగెదము దేవునితో జత పనివారు జయమున సాగెదము సిలువను మోసి శ్రమను సహించి జయమని పాడెదము జయమని పాడెదము హల్లెలూయా 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 హల్లెలూయా. సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 792వ పాట. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప ఎందరూ ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా ఆ ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప ఎందరూ ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు రక్షణ కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఊరిలో బలివీరుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఊరిలో బలివీరుల్లో ఎవరైనా 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 మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఈ ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 102వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము,
నాకు చెవియొగ్గుము, నేను మొరలినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మర్చిపోతున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పైడి కంటి వలెనున్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినమును సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రేములు, వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేను ఈలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనుపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవి అన్ని వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందరు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దయామయుడ జీవాధిపతి యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పుడును అయోగ్యుడు అపాత్రులు ప్రభా దయతో మీరు కనికరించమని, ఈ వాక్య వెలుగులో మహిమ ఔన్నత గుణగణాలు మేము గుర్తించి స్తుతించినట్లు తగిన సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ 102వ కీర్తన మనం ఆరాధన కొరకు ఏర్పరచుకున్న భాగంగా ఆరంభములో దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఈ 102వ కీర్తనకారుడు భక్తుడు 2 భాగాలుగా మనము దీన్ని డివైడ్ చేయగలిగితే, మొదటి భాగం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, రెండవ భాగం 12వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి భాగంగా కీర్తనకారుడు భక్తుడి యొక్క ఆక్రందన, ఆవేదన, ఆర్తనాదము వ్యక్తపరచడానికి తాను 3వ వచనంలో తన దినములు ఎగిరిపోయే పొగవలే, 4వ వచనం ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే, 6వ వచనం అడవిలోని గూడబాతు వలె, 7వ వచనం రాత్రి మెలకువ ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె, 9వ వచనం బూడిదను ఆహారంగా భుజిస్తున్నానని, 10వ వచనం తాను త్రాగే నీళ్లలో కన్నీళ్లు కలిసిపోతున్నవని, 11వ వచనం తన దినములు సాగిపోయిన నీడవలే ఉన్నవని తాను పోల్చుకున్నాడు. ఆశ, నిరాశ, నిస్పృహ, నిట్టూర్పులో ఉన్న తన జీవితానికి దేవుడు ఆశాజనకమని, నిరీక్షణకు ఆధారభూతులని, ఆయన గొప్పతనాన్ని 12వ వచనం నుంచి 28వ వచనం వరకు వివరిస్తున్నాడు. కొన్నిసార్లు అందరూ ఉన్నా కూడా ఎవరు లేనట్టుగానే ఫీల్ అవుతుంటారు. ఈ కరోనా దినాల్లో కొంతమంది క్వారంటైన్లో ఉన్నారు, లేక ఐసోలేషన్లో ఉన్నారు, మెడికల్ ట్రీట్మెంట్లు ఉన్నారు. నేను మళ్ళా తిరిగి వెళ్తానో లేదో, ఆయాసం తగ్గిద్దో లేదో, పూర్తిగా నేను బాగవుతానా, మళ్ళా తిరిగి నా భార్య బిడ్డలతో, కుటుంబీకులతో, ఆత్మీయులతో మళ్ళా తిరిగి నేను ఆరోగ్యవంతంగా ఉండగలనా, ఆనందించగలనా, ఇలాంటి నిరాశ నిస్పృహకి
అనగా డిప్రెషన్కి గురి అయిపోతున్న పరిస్థితులు, సంభవాలు మనం గమనిస్తున్నాం. ఆనాడు కూడా కీర్తనకారుడు తన దినాలు ఎగిరిపోయే పొగవలే, ఎండ దెబ్బకు ఆడిపోయిన గడ్డిలాగా ఉందని, అడవిలోని గూడబాతు వలె, కనుక ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె ఉన్నది, సాగిపోయే నీడలాగా ఉందని తను తాను డిప్రెషన్ గురి అయిపోయిన పరిస్థితుల్లో, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను రావాయే సయ్యా, నీవు రావాయే సయ్యా, రావాయే సయ్యా, నీవు రావాయే సయ్యా. ఈ విధంగా ఆవేదన, ఆర్తనాదానికి ఆసరాగా, బాసటగా, నిరాశ నిస్పృహలో నిట్టూర్పులో తన జీవితానికి దేవుడు ఆశాజనకమని, నిరీక్షణకు ఆధారభూతులని ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా నిత్యము నీవు సింహాసనాసీనుడివి, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడివి, నీ నామ స్మరణ తరతరములు ఉండును. యెహోవా అనగా అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ బీయింగ్, స్వయంభవుడు, తనంతట తానుగా ఉనికిని కలిగి ఉన్నవాడు, సృష్టికర్త అనే దేవుడు, మాట మాత్రం చేత మహత్తరమైన సృష్టిని కలుగు చేసిన మహిమానుతుడైన దేవుడు. ఆయన నిత్య సింహాసనాసీనుడు, నిరంతర స్తోత్రారుడు. ఆయన నామస్మరణ తరతరంలో ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనిస్తే, రాజైన ఉజ్జియా మృతునైన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వారిని నేను చూచాను. కోట్లాది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగాలతో ప్రభుని స్తుతిస్తున్నారు. సృష్టికి ముందుగా పరలోకములో ఉన్న దేవుడు కోట్లాది దూతల చేత ఆరాధించబడుతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా పరలోక నివాసా, పాడేదా స్తుతి నీకే పరమధు తలతో, పరిశుద్ధ దేవా పరలోక నివాసా, పాడేదా స్తుతి నీకే పరమధు తలతో. అరణ్యములో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలును ఆరాధన చేస్తున్నారు, ప్రభును స్తుతిస్తున్నారు. సొలొమోను మహారాజు మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. లేవీలు, యాజకులు, ఇశ్రాయేలు ప్రభుని ఆరాధించారు. యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వాస్థ్యాన్ని రాజులైన యాజక సమూహము తన సొత్తైనటువంటి ప్రజల చేత ఆయన ఆరాధించబడ్డాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 17వ వచనంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైన ప్రభువు సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోను నా ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతునను నింపిదివా, మహిమాత్మతునను నింపిదివా. సర్వజగద్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా? సర్వజగద్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి, బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి, నిరీక్షణతోనే సాగిపోదును, నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప,
మహిమాత్మతునను నింపిదివా, మహిమాత్మతునను నింపిదివా. 12వ వచనంలో 102వ కీర్తన 12వ వచనంలో నీవు నిత్యము సింహాసనాసీనుడువు, నీ నామస్మరణ తరతరములు ఉండును. 13వ వచనం చూద్దాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. నిరీక్షణ కలిగి దేవుడు ఆయన చూచే దేవుడే కాదు, లేచే దేవుడు. కన్నీరుని చూస్తూ, కష్టాలు చూస్తూ, ప్రజల యొక్క ఆక్రందన ఆవేదన చూచే మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ ఆయన లేచి సియోన్ను కరుణించేవాడు. తన బిడ్డలను కరుణించే దేవుడు, తన బిడ్డల మీద దయ చూపే దేవుడు. దయ చూపే కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. ఎస్తేరు హేగే దృష్టిలో దయ పొందుటకు నిర్ణయ కాలమే వచ్చింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆమె అతని వలన దయ పొందెను. ప్రజలందరి దృష్టిలో కూడా ఎస్తేరు దయ పొందింది. ఎస్తేరు 2వ అధ్యాయం 15వ వచనం. ప్రజలందరి దృష్టిలో ఎస్తేరు దయ పొందినది. అహష్వేరోషు రాజు దృష్టిలో దయ పొందింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందింది. దేవుని దయ పొందిన బానిస పిల్ల ఎస్తేరు నిర్ణయ కాలంలో బానిస పిల్ల బాసు పక్కన పట్టపురాణిగా కూర్చుంది. యూదా సమాజంతో ఉపవాసము కన్నీరు కారుస్తే కన్నీరు తుడిచి కన్నీటిని పన్నీటిగా మార్చిన దేవుడు. ఎంత అద్భుతమైంది. గోడబాతు వలె ఎండిపోయిన గడ్డి వలె సాగిపోయిన నీడ వలె ఉన్న తన జీవితంలో దేవుడు నిర్ణయ కాలాన్ని అనుగ్రహిస్తాడు. దయ చూపించే దేవుడు అని నిరీక్షణ కలిగి ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఆయన స్తోత్రారుడు, ఆయన నామస్మరణ నిరంతరం ఉంటుందని. రూతు పరిగేరుకుంటుంది. రూతుకు పరిణయ కాలము కనుక నిర్ణయ కాలంగా వచ్చింది. పరిగేరుకుంటున్నటువంటి కనుక పని పిల్ల రూతుకి పరిణయ కాలం వచ్చింది. నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పరిచాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తలదించుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగను. ఎందులకో నా పై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకో నా పై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయమొంది తిని, అందులకే భయమొంది తిని, వాసిల్లెను సిల్లువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లెను సిల్లువలు పాపక్షమా. పనికట్టే యజమానురాలుగా మారిపోయింది. ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ. దయ చూపే దేవుడు ఆయన తగిన కాలంలో నిర్ణయ కాలంలో. 102వ కీర్తన 26వ వచనం. 102వ కీర్తన 26వ వచనం. ఏకరీతిగా నీవు ఏకరీతిగా ఉండువాడు అంటే మార్పు లేని దేవుడు. మనుషులు మారిపోతున్నారు, పరిస్థితులు మారిపోతున్నాయి, కానీ దేవుడు మారని దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, నేను ఇక యెహోవానైన నేను మార్పు లేని దేవుడు అని కనుక యాకోబు సంతతి లయము కాలేదు. ఒకరోజు రాబోతుంది, సృష్టిలో ఉన్న భాగమట భూమి మిక్కుటమైన వేండ్రుతో పంచభూతాలు లయము కాబోతున్నాయి. ప్రకటన గ్రంథం ఇక 1వ అధ్యాయం 8వ వచనం. అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫా ఓమేగా నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి. ఎంత అద్భుతమైనది. మోషే మండుచున్న పొద దగ్గరికి వస్తున్నప్పుడు ఇక ఆకర్షితుడైపోయాడు. మాటలు వినబడుతున్నాయి. మోజస్ మోజస్ లీవ్ యువర్ షూస్, మోషే మోషే నీ ఉండు, ఇక స్థలము పరిశుద్ధమైంది, నీ పాదాలు కొన్ని చెప్పులు విడిచిపెట్టు. ఇక కర్ర కింద పడాయి, పామైంది, పట్టుకో, చలనం లేని కర్రగా మారింది. నేను రాజు ఎటని నిలబెట్టబోతున్నాను. ఈ ఇశ్రాయేలు, ఈ అశేషమైన ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఇక మొర నా సన్నిధికి చేరింది. ఇక వారు మూలుగు నేను విన్నాను, వారి బాధలు చూచాను, వారు విడిపించడానికి నడిపించడానికి నాయకుడిగా నిన్ను నిలబెడుతున్నాను. అప్పుడు మోషే అన్నాడు, ఒకవేళ నేను రాజు ముందు నిలబెట్టిన తర్వాత రాజు అడుగుతాడు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ గాడ్ హూమ్ యు ఆర్ సర్వింగ్. నువ్వు సేవిస్తున్నావే, ఆరాధిస్తున్నావే, నీ దేవుని పేరేంటంటే ఇక టెల్ హిమ్ దట్ ఐఎమ్ దట్ ఐఎమ్. ఆ రాజుకి ఏమని చెప్తుంటే, నేను ఉన్నవాడును
అనువాడును. ఎప్పుడున్నాడట? భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. ఎంత అద్భుతమైంది! కనుక అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, కనుక ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానాన్ని ఆయన నిలబెట్టిన దేవుడు, వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. ఉన్నవాడవు అనువాడవు, యుగములన్నిట రాజువు. ఉన్నవాడవు అనువాడవు, యుగములన్నిట రాజువు. భూత వర్తమాన భవిష్యత్తులో స్తుతులకు అర్హుడవు. భూత వర్తమాన భవిష్యత్తులో స్తుతులకు అర్హుడవు. నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు ఆలోచనకర్త. నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు ఆలోచనకర్త. బలవంతుడు నిచ్చుడగు తండ్రి, బలవంతుడు నిచ్చుడగు తండ్రి. సమాధానక తనే కీర్తిల్తురు, సమాధానక తనే కీర్తిల్తురు. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం యేసు నామము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం యేసు నామము. ఆక్రందన, ఆవేదన, ఆర్తనాదాన్ని వ్యక్తపరిచిన భక్తుడు, కీర్తనకారుడు. నేను అడవిలోని గూడబాతు వలె ఉన్నా సరే, ఎండ దెబ్బకు వాడిపోయిన గడ్డి వలె ఉన్నా, ఒంటరిగా ఇంటి మీద ఉన్న పిచ్చుకు వలె ఉన్నా, నా దినాలు సాగిపోయి నీడ వలె ఉన్నదేమో, కానీ నా దేవుడు నిరంతరము స్తోత్రారుడు. ఆయన నిత్య సింహాసనాసీనుడు. ఆయన నామస్మరణం తరతరం ఉంటుంది. ఆయన ఇక ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు. ఆయన ఇక తన బిడ్డల యొక్క ప్రార్థన వైపు మళ్ళేవాడు, తిరిగేవాడు, విడిపించే దేవుడు, దృష్టించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించినట్లుగా సమకూర్చుకుంటాం. ఆయన దయచూపే దేవుడు. దయచూపు కాలము నిర్ణయ కాలమే వచ్చినట్లుగా మన జీవితాలను కూడా దేవుడు ఆదరించి బలపరిచే దేవుడు. మన జీవితాలకి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచగలిగిన దేవుడు. కనుక మార్పు లేని మహిమానుతుల ఉదయకాలం నిన్ను స్తుతిస్తానంటూ ప్రభును స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా 10 నిమిషాలు ఎవరింటిలో వారు ఉండి కనుక 2, 3, 4, 2, 3 నిమిషాలు కనుక ప్రభువును స్తుతించి వ్యక్తిగతంగా ఆరాధన చేయండి. తదుపరి అందరం కలిసి సామూహికంగా సమిష్టిగా ప్రభునామాన్ని స్తుతించి ఆరాధించుదాం.
ఇంతవరకు మీ గృహాల్లో నుండి వ్యక్తిగతంగా ఆరాధన చేశారు. అందును బట్టి మీ అందరికీ వందనాలు. అందరూ మీరున్న స్థలంలోనే దయచేసి లేచి నిలబడి సమిష్టిగా యాజ్ ఎ కార్పొరేట్ బాడీ ప్రభునామను స్తుతించి ఆరాధించి మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఆయన నిరంతర స్తోత్రారుడు, తరతరములు యుగయుములు ఆయన మనతో ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉనికిని కలిగిన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. ప్రభుని నామాన్ని స్తుతిద్దాం, కీర్తించి ఆరాధించేద్దాం. ఆయన భూమి పుట్టింపకమునే లోకానికి పునాదులు వేయకమున్నప్పుడు ఉన్నవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఒకటైన దేవుడు. దేవానికి వందనాలు ప్రభా స్తోత్రాలు అంటూ ప్రభుని స్తుతిద్దాం, ఆరాధించిద్దాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు మన దేవుడు దేవుడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుకు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుకు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము, తండ్రి కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి 70 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉండగా బానిసత్వం నుంచి విడుదల పొందిన భారతదేశ ప్రజలందరూ కూడా అంబరాన్ని తాకి సంబరాలు జరుపుకున్నారు. ఎందరో ఈ స్వాతంత్ర సముపార్జన కొరకు ప్రాణాలు పడమగా పెట్టారు, తూటాలకు బలైపోయారు, రక్తం కారింది, ఏరులై పారింది. ఒక దేశము పరపాలన నుంచి విడుదల పొందడానికి ప్రాణత్యాగాలు చేయగా సర్వమానవాళి అపవాది సాతానుడి యొక్క కబంధాస్థానం నుంచి విడుదల పొందడానికి విమోచన క్రయధర్మగా ప్రభువైన యేసుక్రీస్తు పాప పరిహారార్థమై సిలువలో కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా నీవు నేను కూడా విడిపించబడి స్వతంత్రుడిగా చేయబడ్డాం. ఈ స్వాతంత్రము ఆయన ఆరాధించడానికి, ఆయన్ని కీర్తించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని అపోస్తలుడు పౌలు సెలవిస్తున్నాడు. పాపము చేయడానికి, అన్యాయం చేయడానికి, అవినీతి చేయడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి స్వాతంత్రం లేదు. యేసయ్య రక్తం ఇచ్చి ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు, వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణార్థమై అనేకమైన ఆత్మల క్షేమాభివృద్ధి కోసం, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం మనము జీవించినట్లుగా యేసయ్య నన్ను రక్షించుకున్న ప్రభువా, నా పట్టణ గ్రామవాసులు, నా జిల్లా, నా రాష్ట్రానికి, నా దేశానికి సంబంధించినటువంటి ప్రజలు దాదాపు 130 కోట్ల పైచిలుకు ప్రజానీకు వారు సృష్టిని పూజిస్తున్నారయ్యా. సృష్టికర్త, నిజదేవుడు, సత్యదేవుడు అని నేను తెలుసుకున్నట్లుగా నీ సందర్శన వెలిగింపు వారు పొందుకోవాలని, రక్షణ కార్యం జరగాలని అభిలషిస్తున్నాం. ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి.
భారతదేశం నీ కోసం సొంతం కావాలని ఆశపడుతున్నాం, అరులు చాస్తున్నాం. భారతదేశమా, నా యేసుకి నీవు సొంతం కావాలి అనే పాట అందరూ చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన కోరుకుందాం. దేశమా నా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా నా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. సొంతము కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని మందమారు మృగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి. యేసునామమే జయము జయమని మందమారు మృగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. ఉగ్రతకి గురైనటువంటి మానవాళి విడుదల పొందాలని, చీకటిలో పాపమనే అంధకారములో అపవాది కబంధాస్థాల్లో చిక్కుకుని వారు ఇంకా సృష్టికర్తను ఎరక చెట్టుకి పుట్టకి ఆయా బొమ్మలకి ఆరాధన చేస్తుండగా జీవమిగిలిన దేవుడు అని తెలుసుకున్నట్లుగా ప్రభువా నిన్ను తెలుసుకునే భాగ్యం నా దేశం పొందుకోవాలని నీ పాదాలు తగ్గిస్తున్నాను తండ్రి. సృష్టికర్తగా నేను గుర్తించినట్లు సహాయం దయచేయండి. సృష్టికర్తనే మరచి నా భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తనే మరచి నా భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా యేసుకే, నా భారతదేశమా, ప్రియ యేసుకే. భారతదేశమా, నా యేసుకే, నా భారతదేశమా, ప్రియ యేసుకే. జీవాధిపతి యేసయ్యా, భారతదేశం నీకు సొంతం కావాలని నిన్ను ఎరగని అనేక మంది అన్యులు, వారు సృష్టికర్త అయిన దేవుడు, పాపానికి పరిహారం చేసిన పరిశుద్ధుడు,
పరలోకాన్ని ప్రసాదించగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తుని అందరూ గ్రహించినట్లు, గుర్తించినట్లు, అందరూ తెలుసుకోవాలని, అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతి చూపుతూ ఆలస్యం చేస్తున్నారు. ప్రభువా, మీరు ఆఖరి దినాల్లో, అంచె దినాల్లో ఉన్నాం. గుర్తులని నెరవేరుతున్న దినాల్లో మేము ఉంటుండగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలని, అనేక మంది సిద్ధపరచాలని కోరుకుంటున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా రాష్ట్ర దేశ ప్రజలు విశ్వవ్యాప్తంగా నా తండ్రి పాపమని బానిసత్వం నుంచి, అపవాదిక శృంఖాలలో నుంచి, సంఖ్యలలో నుంచి విడుదల పొంది విమోచన క్రయధర్మగా మీరు చేసిన బలియాగాన్ని అంగీకరిస్తున్నట్లు, చెల్లించిన మూల్యాన్ని ద్వారా చిందించిన పవిత్రమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ కార్యము ప్రతి ఒక్కరి అంతరంగంలో జరిగించబడాలని కోరుకుంటూ, గత కాలంలో దూరంగా దుఃఖాన్ని, మీకు మనస్తాపాన్ని కలిగిస్తున్న నా జీవితంలోనికి నామకార్థంగా జీవిస్తున్న నన్ను మీరు దర్శించిన అతన్ని, నీ వాక్య వెలుగులో మీరు నన్ను సంధించగల అతన్ని, హృదయ కవాటం తెరగా అడుగు పెట్టిన దేవుడుగా, మీ రక్తం ఇచ్చి కొనుక్కొని నీ ప్రియబిడ్డగా, సాక్షిగా, పనిముట్టుగా గతమంతా నీ ప్రేమను కనుపరిచారు, నడిపించారు. వందనాలు ప్రభువా. ఏ విధం చేతులైనా నడులు తెచ్చుకోలే ప్రభువా. సర్వమానవాళి పాపను ప్రాయశ్చిత్తార్థమై కలువరిశిల్లో మీరు కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా అనుగ్రహించబడ్డ అమూల్యమైన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ ఉదయకాలం ఆరాధనలో దేవుని వాక్యం ఎన్నిసార్లు ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ జాన్ విజయ్ కుమార్ గారు, వీరు యూత్ ఫర్ జీసస్, యేసు కొరకు యువత అనే నినాదంతో యవనస్తుల మధ్యలో యూత్ బైబిల్ స్టడీస్, యూత్ రిట్రీట్స్, క్యాంప్స్, ర్యాలీస్ వారు నిర్వహిస్తున్నారు. ప్రభు బలంగా దాసును వాడుకుంటున్నారు. సహోదరి ఎప్సిబా జాన్ విజయ్ కుమార్, తను కూడా చక్కగా శ్రావ్యంగా గానలాపన చేసే సింగింగ్ టాలెంట్ దేవుడు ప్రభు బిడ్డగా అనుగురించారు. తను కూడా అసోసియేట్గా ఈ యూత్ మినిస్ట్రీస్లో మరి బలంగా వాడబడుతున్న సేవకురాలు. అందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. జాన్ విజయ్ కుమార్ గారు తండ్రి గారు విజయ్ కుమార్ గారు వారు మచిలీపట్నంలో నోబుల్ కాలేజీలో వారు లెక్చరర్ పనిచేసి 20 సంవత్సరాల క్రితం 25 years బ్యాక్ వారు ఉద్యోగానికి రాజీనామా చేసి, వారి తల్లిగారు కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్, ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి కాలేజ్ అండ్ టీచర్గా రాజీనామా చేసి సంపూర్ణ పరిచయాలు యేసు కొరకు జీవించు అనే సంస్థ ఇవాంజలిస్ట్గా ఉంటూ అనేకమైన సంఘాలను బలపరుస్తూ మరి బ్రదర్ జాన్ విజయ్ కుమార్ ప్రతి ఆదివారం, ప్రతి నెల 3వ ఆదివారం వచ్చి వాక్యాన్ని అందిస్తున్నారు. యవనస్తుల మధ్యలో ప్రత్యేకమైనటువంటి రిట్రీట్స్లో, ర్యాలీస్లో, కాన్ఫరెన్స్లో రిసోర్స్ పర్సన్గా బలంగా వాడబడుతున్న విధానం బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, వీరి తమ్ముడు ఐజక్ విజయ్ కుమార్, తను బెంగళూరులో కొంతకాలం MTA చేసి కాలేజీ లెక్చరర్ పనిచేసి ఇప్పుడు గణమరంలో సంఘ పరిచర్య జరిగిస్తున్న ఐజక్ విజయ్ కుమార్, తను కూడా మన గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే బ్రదర్ జాన్ విజయ్ కుమార్ కూడా బైబిల్ స్టడీ మెథడ్స్ ఇప్పుడు జరుగుతున్న గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో వారు టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ బట్టి ప్రభు స్తుతిస్తున్నాను, సంతోషిస్తూ వారికి ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ఆహ్వానిస్తూ విలువైన సమయాన్ని అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ పునరుద్ధాన పరిశుద్ధ దినాన మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్లో ఉన్నప్పటికీ, ఈ కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ దేవుడు ఈ రీతిగా మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా మనందరం మరి దేవుని వాక్యాన్ని వినటానికి, ఆయన్ని ఆరాధించడానికి మరి దేవుడిచ్చిన ఈ యొక్క మీడియాని బట్టి, ఈ యొక్క పరిస్థితులను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి నిజంగా మనం రుణస్థులమై ఉన్నాం. మరి దేవుని మనం మహింపరచాలి, దేవుని గణపరచాలి. గత 5 మాసాలుగా మనలను, మన కుటుంబాలని, మన బిడ్డలను దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి నిజంగా దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రీతిగా మరి నన్ను ఆహ్వానించిన మరి పాస్టర్ రెవరెండ్ అబ్రహాం సుధాకర్ రాయ్ గారికి, అలాగే EPF సహవాస మరి బృందానికి, మరి మీ అందరికీ, విశ్వాసులైన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా ఈ రీతిగా చూడలేకపోయినప్పటికీ, ఈ రీతిగా ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ మరి
స్వాతంత్ర్య దినోత్సవ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి మన దేశాన్ని ప్రేమించి ఈ 73 సంవత్సరాలు మరి దేవుడు మన దేశాన్ని కాపాడి, దేవుడు మన దేశానికి ఇచ్చిన ఆ యొక్క స్వేచ్ఛను బట్టి నిజంగా దేవుని మనం స్తుతించాలి. 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని దేవుడు విడిపించి మరి మన దేశానికి దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, నేను కాదు కానీ మీరే మాతో మాట్లాడమని, మా సంఘాన్ని ఆత్మీయంగా వాక్యం ద్వారా బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం గమనించినట్లయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఎంతగానో పోరాడి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వటం మనం చూస్తాం. ముఖ్యంగా భారతదేశం చూసినట్లయితే మహాత్మా గాంధీ గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ముందుండి మరి క్విట్ ఇండియా, అలాగే నాన్ వైలెన్స్ మొదలగు మూమెంట్స్ ద్వారా మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో మనం జాతిపితగా మహాత్మా గాంధీ గారిని మనం చూస్తాం. అలాగే ఆఫ్రికన్ దేశాలు మనం చూసినట్లయితే నెల్సన్ మండేలా, మరి నల్ల జాతీయులు వారు బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నప్పుడు మరి నెల్సన్ మండేలా పోరాడి వారికి స్వేచ్ఛను ఇవ్వటం మనం చూస్తాం. అలాగే జార్జ్ వాషింగ్టన్ అమెరికా దేశానికి స్వాతంత్రం ఇవ్వటం మనం చూడగలం. ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి స్వాతంత్రాన్ని రావడానికి, స్వేచ్ఛ రావడానికి పోరాటం మనం చూస్తాం. అలాగే ఆంగ్ సాన్ సూకీ అనే స్త్రీ మయన్మార్, బర్మా దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం రావడానికి ఎంతగానో పోరాటం మనం చూస్తాం. ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప నాయకులు పోరాడారు. వారందరూ పోరాడి వారు మనకిచ్చింది ఏంటంటే పొలిటికల్ ఫ్రీడమ్, ఈ లోకపరమైన స్వాతంత్రాన్ని మనకిచ్చారు. కానీ 2020 సంవత్సరాల క్రితం సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన స్వేచ్ఛను, ఆత్మీయ స్వేచ్ఛను, నిజమైన స్వేచ్ఛను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. నిజంగా ఈ దినాన ప్రత్యేకంగా మన జీవితాల్లో ఎంత గొప్ప స్వేచ్ఛ! యేసులో ఉన్న స్వేచ్ఛ ఈ లోకంలో ఎక్కడా మనకి లభించదు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో నా యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును, ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. అక్కడ యూదులు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము వంశానికి చెందిన వారము, మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, మేము చాలా గొప్పవారం అని చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఆ యూదుల్ని ఉద్దేశించి ఒక మాట అంటున్నారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అసలు సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఆయన మాటల్లోనే ఒకసారి అన్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును, ఐ యామ్ ద ట్రూత్. ఆ ట్రూత్, ఆ సత్యము, ఆ స్టాండర్డ్స్ ఇంకెవరు సెట్ చేయలేరు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఈ ప్రపంచంలో ఎవరు ఇలా చెప్పలేదు ఇప్పటి వరకు. ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను, నన్ను తెలుసుకోవడం సత్యము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఎవరైనా ఈ యొక్క టీవీ ప్రోగ్రాం లేకపోతే ఆన్లైన్ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరు ఇంకా ఒకవేళ యేసయ్యలో ఉన్న స్వేచ్ఛను అనుభవించకపోతే, నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం మీ జీవితంలో లేకపోతే, మిమ్ములను స్వతంత్రులుగా చేసే సత్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని మీ హృదయంలో అంగీకరించండి, ఆయన్ని మీ హృదయంలో చేర్చుకోండి. మీ జీవితంలో ఆయన స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఇశ్రాయేల్ పరిస్థితి చూసినట్లయితే 430 సంవత్సరాలు భయంకరమైన ఐగుప్తు బానిసత్వంలో వారు ఉండటం మనం చూస్తాం. 430 సంవత్సరాలు ఐగుప్తు వారి యొక్క కఠినమైన ఆ యొక్క బానిసత్వంలో వారు ఉండటం మనం చూస్తాం. మోషే ద్వారా ఇశ్రాయేల్ని దేవుడు విడిపించడం, మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్రం రావటం మనం చూడగలం. అదే రీతిగా మన జీవితంలో నూతనమైన ఆనందాన్ని, స్వేచ్ఛను, ఆ పాప సంఖ్యల నుండి విడుదలను యేసుక్రీస్తు వారు ఇవ్వగల సమర్థుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. మనందరం ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేశాం. ఇలాంటి పాప దాస్యత్వంలో ఉన్న మనము, పాపానికి బానిసలం అయిపోయిన మనము, ఈ పాప బానిసత్వం నుంచి,
పాపపు సంఖ్యల నుండి విడుదలను ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నిజమైన స్వేచ్ఛ, స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ ఉదయకాల సమయంలో మన భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఆదివారం ఈ యొక్క అంశాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో గొప్ప గొప్పవారు ఈ లోకానికి తమ తమ రాజ్యాలకు స్వేచ్ఛనిచ్చారు, కానీ ఎవరు ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో అట్టి గొప్ప స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వగల సమర్థుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం ముందుకెళ్దాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యేకంగా ఒక సంఘాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంఘం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సంఘము ఎలా ఉండాలి, సంఘము దేవుణ్ణి ఎదుర్కొనే విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి మొదలగు విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రానున్న దినాల్లో చాలా గడ్డు పరిస్థితుల్లో ఆది సంఘం చూస్తే విశ్వాసులు దేవుని కోసం ఒక్కొక్కరు సైనికుల్లాగా దేవుని కోసం జీవించారు. ఒక్కొక్కరు అనేక మంది శిష్యులను దేవుని కోసం తయారు చేశారు. అనేక ఇబ్బందులు, శ్రమల గుండా సంఘం వెళ్ళింది. కానీ నేటి సంఘంగా మనం సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడుతున్నాం, కంగారు పడుతున్నాం. ఈ కరోనా వైరస్, ఈ కోవిడ్-19 గత 8 మాసాలుగా ప్రపంచాన్ని వణికిస్తుంది. మనం దీనికి చాలా కంగారు పడిపోతే రానున్న దినాలు భౌతిక దాడులు జరగచ్చు, రానున్న దినాలు ఇంకా శ్రమలు పెరగచ్చు, రానున్న దినాల్లో హింస పెరగవచ్చు. సంఘం అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. సంఘం అంటే విశ్వాసుల సమూహము. చర్చ్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులంగా, సంఘంగా చేర్చబడిన మనము దేవుని కోసం, ఆయన కోసం నమ్మకమైన సాక్షులంగా రానున్న దినాల్లో మనం జీవించాలి. చాలాసార్లు మన ఆత్మీయ స్వార్థం ఏంటంటే మనం బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, లేకపోతే ఫిజికల్ ప్రాస్పెరిటీ. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రసంగాల్లో, ఈ రోజుల్లో బోధ ఎక్కువ అదే. యేసు ప్రభుని నమ్ముకో, నీకు అన్నీ జరిగిపోతాయి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే ప్రాస్పెరిటీ కోసం నమ్ముకుంటున్నాం. చాలామంది, మెనీ పీపుల్ వరీ అబౌట్ ఫిజికల్ ప్రాస్పెరిటీ బట్ దే డోంట్ బాదర్ అబౌట్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, సంఘంలో దేవుని కోసం వాడబడాలి అనే ఆశ ఈ రోజుల్లో చాలా తక్కువ మందిలో ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఒక సంఘాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలని మనం చూడగలం. 7 సంఘాలు ఒక్కొక్క విభిన్నమైన కోణంలో మనం చూడొచ్చు. ఈరోజు అంత సమయం లేదు, కానీ ఒక సంఘాన్ని చాలా క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలను ఒకసారి చూసినట్లయితే ఎఫెసు సంఘము, అలాగే స్ముర్న, అలాగే పెర్గెము, తొయితైరా, సార్దీస్, అలాగే ఫిలదెల్ఫియా, లవోదికియా, 7 సంఘాలని కూడా మనం చూడవచ్చు. ఈ 7 సంఘాలు ఒక్కొక్క విభిన్నమైన విధానంలో ఉండటం మనం చూస్తాం. ఈ సంఘాలని చూస్తే నిజంగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాలు సరిచేయబడాలి. ఒక్కొక్క సంఘం గురించి చూస్తే ఎఫెసు సంఘం తొలి ప్రేమను మర్చిపోయిన సంఘం, స్ముర్నా సంఘము హింసింపబడుతున్న సంఘము, పెర్గెము సంఘము రాజీ పడిపోతున్న సంఘము, తొయితైరా సంఘము అక్రమముతో కూడిన సంఘము, సార్దీస్ అనే సంఘము చచ్చుబడిపోయిన సంఘము, నామకార్థంగా ఉన్న సంఘం అది, ఫిలదెల్ఫియా సంఘము నమ్మకమైన సంఘం అది, లవోదికయ సంఘము నులువెచ్చని స్థితిలో ఉన్న సంఘము. 7 సంఘాలు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉండటం మనం చూస్తాం. ఈరోజు స్ముర్న అనే సంఘాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ హాఫ్ అన్ అవర్ లేకపోతే ఈ కొద్ది సమయం చాలా విలువైన విషయాలు మనం చూడబోతున్నాం. స్ముర్న అనే సంఘం ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. స్ముర్న అనే సంఘంలాగా మనం కూడా ఉండాలి. రానున్న దినాల్లో, ఇప్పుడు 2020లో ఉన్నాం, భవిష్యత్తులో సంఘం అనేక సవాళ్ళ గుండా వెళ్ళాలి. ఇప్పుడు కలవరపడితే రానున్న దినాల్లో దేవుని కోసం జీవించడం చాలా కష్టం. స్ముర్న అనే సంఘాన్ని మీకు వివరించే ముందు మనం చూద్దాం, లేఖనాలు చూద్దాం. దానికి ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు మాత్రమే మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10, 11 ఈ 4 వచనాలు ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఈ సంఘం పేరు స్ముర్న. ఇది నిజంగా మరి చూసినట్లయితే ఈ దినాన టర్కీ అనే దేశంలో ఉండటం మనం చూస్తాం. మోడర్న్ టర్కీలో ఇజ్మర్ అనే ప్రాంతంలో ఈ స్ముర్న అనేది ఆ దినాన ఉండటం మనం చూస్తున్నాం. చాలా పురాతన చరిత్ర కలిగిన సిటీ ఇది, పెద్ద సిటీ. దీని జనాభా 2 లక్షలు. 2 లక్షలు కలిగిన స్ముర్నాలో ఎక్కువగా బోలం లభించేదంట. స్ముర్న అనే మాటకు అర్థం ఏంటంటే మర్ అంటే బోలము.
బోలము ఎక్కువగా అక్కడ లభించేది, అందుకనే దానికి ఆ అర్థం వచ్చింది అని చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఎఫెస్సు నుండి సుమారు 35 మైళ్ళ దూరంలో ఉండేది స్ముర్ణ. స్ముర్ణ సీపోర్ట్ లేకపోతే సముద్ర తీర ప్రాంతం అన్నమాట. విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నం అంతా సముద్ర తీరంలో ఉంటాం మనం చూస్తాం. సముద్రం తీరంలో ఎలా అయితే విశాఖపట్నం ఉంటుందో అలాగే స్ముర్ణ కూడా సముద్ర తీరంలో చాలా అందమైన మహానగరం అది. స్ముర్ణ అనే నగరం బాగా ఏన్షియంట్ సిటీ అన్నమాట. సుమారు 600-700 చరిత్ర కలిగిన మహాపట్నం స్ముర్ణ. స్ముర్ణలో ఎక్కువగా అన్యజనులు ఉన్నారు, స్ముర్ణలో యూదులు ఉన్నారు. స్ముర్ణ పెట్టింది పేరేంటంటే ఎంపరర్ వర్షిప్, అంటే అక్కడ ఉన్న చక్రవర్తుల్ని ఆరాధించేవాళ్ళు. చాలామంది చక్రవర్తులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ యొక్క రోమా సామ్రాజ్యం చూస్తే నీరో చక్రవర్తి, తిబేరియా చక్రవర్తి మొదలగు చాలామంది చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి చక్రవర్తుల్లో ఈ చక్రవర్తి వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడంటే, ఆ రోమన్ ఎంపరర్ ఏం చేసేవాడంటే ఆ చక్రవర్తి తనకు ఒక గుడి చేసుకునేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ గుడిలో ఆ రోమా చక్రవర్తికి నమస్కారం పెట్టాలి. ఎవరైతే అలా నమస్కారం పెట్టరో వారిని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఆ దినాన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేయంటే, సంఘానికి ఎంత సవాళ్ళంటే విశ్వాసులు ఎవరైతే రోమా చక్రవర్తికి నమస్కారం పెట్టరో, ఆ గుడికి వెళ్ళి నమస్కారం పెట్టరో వారిని సింహాల బోన్లో వేసేవాళ్ళు. ఎంత కఠినమైన పరిస్థితితో చూడండి. సింహాల బోన్లో పడేసేవాళ్ళు, కొంతమందిని సలసల కాలుతున్న నూనెలో వేసేవాళ్ళు, కొంతమందిని పైన శరీరము తీసివేసి చిత్రహింసలు పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో సంఘం వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భం, అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉంది స్ముర్ణ సంఘం. స్ముర్ణ విశ్వాసులు అలాంటి పరిస్థితుల్లో కూడా, అంత శ్రమలో కూడా మరి స్ముర్ణ అనే సంఘం దేవుని కోసం నిలబడింది. ఈ స్ముర్ణ అనే సంఘంలో 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ 7 సంఘాల్లో కూడా 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడవచ్చు. మొదటిది యేసుక్రీస్తు వారికి ఉన్న నామములు మనం చూడవచ్చు. రెండవది ఆ సంఘానికి ప్రశంస మనం చూడవచ్చు. మూడవది ఆ సంఘానికి ఇస్తున్న ప్రోత్సాహం మనం చూడవచ్చు. నాలుగవది ఆ సంఘానికి ఇస్తున్న వాగ్దానం మనం చూడవచ్చు. 4 విషయాలు. ఇక్కడ 4 వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు మనం చూస్తున్నాం. 4 ప్రాముఖ్య విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఒకటి ఆ యేసుక్రీస్తు వారికి ఉన్న నామములు, రెండవది సంఘానికి ప్రశంస, మూడవది సంఘానికి ప్రోత్సాహము, నాలుగవది సంఘానికి వాగ్దానం. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది విశ్వాసుల యొక్క అపోహ ఆలోచన ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలేమి రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలేమి రావు. ఈ రోజుల్లో ఎక్కువగా మనం ఇలాంటి టీచింగ్స్, బోధ మనం వింటున్నాం. బైబిల్ ఎప్పుడూ అలా వాగ్దానం చేయలేదు, బైబిల్ ఎప్పుడూ అలా చెప్పలేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే సఫరింగ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఈ శ్రమలు, ఈ యొక్క వేదనలు అనేవి క్రైస్తవ జీవితంలో అవి ఒక భాగమై ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు, నన్ను వెంబడించేవారు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఈ రోజుల్లో ఏంటంటే అంత సాఫీగా ఉండే ఆత్మీయ జీవితానికి ఇష్టపడిపోయారు, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడిపోయారు. రానున్న దినాల్లో ఇప్పుడే చూస్తున్నాం, కొన్ని 5 నెలలుగా మనం కలిసి ఆరాధన చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా మనం ఆలోచించాలి. రానున్న దినాల్లో ఆన్లైన్ మీడియా కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ దేవుని కోసం ఎక్కడ ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ సంఘం దేవుని కోసం నిలబడాలి. అందుకే స్ముర్ణ సంఘాన్ని ఈ ప్రత్యేక సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్ముర్ణ పరిస్థితులు చూసినట్లయితే మీకు జ్ఞాపకం చేశాను. ఎవరైనా యేసయ్య కోసం జీవించినప్పుడు ఆ దినాన ఆ రోమా చక్రవర్తులు వారిని ఆరాధించకపోతే రోమా చక్రవర్తులు ఏం చేసేవాళ్ళంటే సింహాల బోన్లో పడేసేవాళ్ళు. వారి చర్మం తీసివేసి, శరీరం తీసివేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు, వారిని కాలుతున్న నూనెలో పడేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు దేవుని కోసం జీవించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా స్ముర్ణ సంఘం దేవుని కోసం జీవించింది. ఇక్కడ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రశంస, 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది యేసయ్య నామములు, రెండవది ప్రశంస, మూడవది ప్రోత్సాహము, నాలుగవది సంఘానికి వాగ్దానం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై
మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. చాలా స్పష్టంగా ఇవన్నీ యేసుక్రీస్తు వారి నామములు. స్మరణ అనే సంఘం, మేము చాలా పురాతనమైన పట్టణం ఇది, మేము చక్కగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, లేకపోతే ఏంటి శ్రమలు, ఈ పరిస్థితులు ఏంటి, సడన్గా మా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి, మేము శ్రమల గుండా వెళ్తున్నాం, మేము ఇబ్బందుల గుండా వెళ్తున్నాం, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు, మాకు చిత్రహింసలు పెడుతున్నారు, మాది పురాతనమైన నగరం, మా సంఘం కట్టబడింది కానీ మా సంఘంలో శ్రమల గుండా వెళ్తుంది అన్న పరిస్థితుల్లో దేవుడు మరి యోహాను భక్తుని ద్వారా, అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో దేవుడు దర్శించినప్పుడు దర్శన రూపంలో సంఘానికి ఒక ఉత్తరం వెళ్ళింది. ఆ ఉత్తరంలో భాగమే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటిది ఏమంటున్నాడు చూడండి, మొదటి వాడును కడపటి వాడును. గ్రీక్లో చూసినట్లయితే గ్రీక్ ఆల్ఫాబెట్, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటంటే ఆల్ఫా అండ్ ద లాస్ట్ ఆల్ఫాబెట్ ఈజ్ ఒమేగా. ఇంగ్లీష్లో A to Z అంటాం. అలాగే గ్రీక్లో ఆల్ఫా అండ్ ఒమేగా, ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఆల్ఫా ఇస్ ద బిగినింగ్ అండ్ ఒమేగా ఇస్ ద ఎండ్. దేవుడు మొదటివాడు, ఆయన కడపటివాడు. స్మరణ అనే సంగమా, మీరు ఈ విషయం మర్చిపోయారు. మీరు పుట్టలేదు, మీకంటే ముందు నేనున్నాను, నేను ముందున్నవాడిని, మీ అందరికంటే నేను ముందున్నాను, నేను కడపటివాడును, మీ తర్వాత కూడా నేను ఉంటాను అనే విషయాన్ని సంఘానికి ఒక అభయంతో కూడిన వాక్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆల్ఫాయు ఒమేగయు నేనే, ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. నేను మొదటివాడును, నేను కడపటివాడును. స్మరణ అనే సంఘమా, మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. మీరు శ్రమల గుండా వెళ్తున్నారు, సంఘంగా మీరు హింసింపబడుతున్నారు, దేవుని కోసం జీవించడం సవాలుగా మీకు అయింది. అయినప్పటికీ ఒక విషయం మర్చిపోవద్దు, యోహాను భక్తుడి ద్వారా దేవుడు స్మరణ అనే సంఘాన్ని ధైర్యపరుస్తూ అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో 3 సార్లు మనం చూస్తాం. 22వ అధ్యాయంలో కూడా ఉంది, 22వ అధ్యాయము 13వ వచనంలో కూడా రాయబడి ఉంది, నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను అనే విషయం రిపీటెడ్గా ప్రకటన గ్రంథంలో 3 సార్లు ఈ మాట రిపీట్ అయింది. స్మరణ అనే సంఘాన్ని బలపరుస్తూ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మొదటి వాడను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఐ ఆమ్ ద బిగినింగ్. జగత్తు పునాది వేయబడక ముందే నేను ఉన్నాను, ఐ ఆమ్ ద బిగినింగ్, ఐ ఆమ్ ద ఆల్ఫా. గ్రీకులో ఎలా అయితే ఫస్ట్ లెటర్ అండ్ ద లాస్ట్ లెటరో, నేను ఎప్పటి నుంచో నేను ఉన్నాను. స్మరణ అనే సంఘమా, మీరు ఇప్పుడు ఉన్నారు. 600 చరిత్ర కలిగినది మీ పట్టణం, కానీ మీకంటే ముందు నేను ఉన్నాను. మీ పరిస్థితులు నాకు తెలుసు. అవన్నీ విషయాలు మనం చూడబోతున్నాం తర్వాత వచనాల్లో. 4 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ 4 వచనాలు మాత్రమే మనం చూడబోతున్నాం. ఇక్కడ స్మరణ అనే సంఘానికి తెలియజేస్తున్నాడు, మీ పరిస్థితులు, మీరు ఎలా శ్రమ గుండా వెళ్తున్నారో, మీ పరిస్థితి ఏంటో అన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను మొదటి వాడను. అంత మాత్రమే కాదు, నేను కడపటి వాడిని కూడా అంటున్నాడు. చూడండి, ఇక్కడే అంటున్నాడు, అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన 1:8లో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ఉండే దేవుడు. చాలాసార్లు ఈ విషయం మర్చిపోతాం. కరోనా వైరస్ వచ్చేస్తుంది, చాలామంది చనిపోతున్నారు, కోవిడ్-19 కలవరపడుతున్నాం. గాడ్ నోస్ ఇట్. దేవునికి తెలుసు ఈ పరిస్థితి. ఆయన ఉన్నాడు, ఆయన వర్తమానంలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద పాస్ట్, హీ ఈజ్ రైట్ నౌ, హీ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ అండ్ హీ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్. ఆయన నిన్న, నేడు, రేపు, ఆయన అన్నీ ఎరిగిన దేవుడు, ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. కనుక ఈ పరిస్థితుల్లో సంఘంగా మనం కలవరపడటం కంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు. హీ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాపి, ఆయన స్వయం సమృద్ధుడు, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. అంత గొప్ప దేవునికి తెలియకుండా ఏమీ జరగదు అనే విషయాన్ని స్మరణ అనే సంఘాన్ని బలపరుస్తూ ఇక్కడ రాయటం మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. స్మరణ అనే సంఘాన్ని బలపరుస్తున్నాడు. హింసలు గుండా వెళ్తుంది స్మరణ అనే సంఘం, అనేక శ్రమలు గుండా వెళ్తుంది, పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది. రోమన్ ఎంపరర్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారిని బాధిస్తున్నారు. అనేక మంది చక్రవర్తులు, నీరో, టిబేరియస్, డొమిషియన్ మొదలగు చక్రవర్తులు చిత్రహింసలు పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళిన సంఘమా, మీరు కంగారు పడద్దు.
అపోస్తలుడైన యోహాను ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు వారి నామములు, బిరుదులు ఇక్కడ మనం చూస్తున్నాం. మృతుడై నేను చనిపోయాను, నేను కూడా సఫరింగ్ గుండా వెళ్ళాను. వారికి ఒక సంఘానికి ఒక అభయం ఇస్తున్నాడు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారేమో, మీరే శ్రమల గుండా వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. నేను ఆల్రెడీ శ్రమల గుండా వెళ్ళాను. నన్ను కొరడాలతో కొట్టారు, నా తలపై ముండ్ల కిరీటం పెట్టారు, నా కాళ్ళల్లో మేకులు, నన్ను ఎన్నో ఇబ్బందుల గుండా తీసుకువెళ్ళారు, నా ముఖంపై ఉమ్మి వేశారు, నన్ను కొట్టారు, అరచేతులతో కొట్టారు. ఇన్ని శ్రమల గుండా నేను వెళ్ళాను, నేను మీ అందరి కోసం మరణించాను. ఆ విషయం మీరు మర్చిపోవద్దు అనే విషయాన్ని సంఘానికి చాలా లైవ్ స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మృతుడైన వాడు. చూడండి, 4వదిగా ఆయన మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా. ఒకవేళ మన దేవుడు ఆయన మరణించి తిరిగి లేచి ఉండకపోతే అసలు క్రైస్తవ్యం ఉండేది కాదు. యేసుక్రీస్తుని ఎవరు ఆరాధించేవారు కాదు. అందుకే లూకా 24వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడి ఉంది కదా, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్. ఆయన సజీవుడై తిరిగి లేచిన వాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడు. సంఘం ఈ విషయం మర్చిపోకూడదు. ఇప్పుడే కంగారు పడిపోయి అలజడికి గురైతే రానున్న దినాల్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మూడోసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ప్రభుత్వం వస్తే పరిస్థితులు సంఘం ఎలా ఎదుర్కోవాలో చాలా కష్టం. సంఘంగా రానున్న దినాల్లో మరి ఆల్రెడీ నార్త్ ఇండియా నుంచి నెమ్మదిగా సౌత్ ఇండియాకి, ఇటువైపు దక్షిణానికి తెలంగాణ, హైదరాబాద్ నుంచి ఇటు నెమ్మదిగా ఆంధ్రాకి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో స్మరణ సంఘం వల్లే ధైర్యం తెచ్చుకోవాలి. స్మరణ సంఘం వల్లే దేవుని కోసం నిలబడటానికి ఇష్టపడాలి. ఒక విషయం మర్చిపోకూడదు, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన మన దేవుడు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి అన్నీ నేను చేస్తానని చెప్పట్లా, ఆయన శ్రమించబడ్డాడు. అందుకే ఒక మాట రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడంట. శ్రమలు విశ్వాసిని విధేయత వైపు నడిపిస్తాయి. శ్రమలు విశ్వాసిని దేవునికి సమీపంగా చేస్తాయి. ఆది సంఘానికి ఇప్పుడు సంఘానికి ఉన్న తేడా అదే. ఆది సంఘము చాలా శ్రమల గుండా వెళ్ళింది, అనేక ఇబ్బందులు గుండా వెళ్ళింది. వారు తరిమివేయబడ్డారు, స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు, పౌలుని అనేక హింసలు పెట్టారు, చాలా శ్రమల గుండా వెళ్ళాడు పౌలు. సంఘాన్ని స్థాపించడానికి ఇబ్బందులు పడ్డాడు. నేటి సంఘం, నేటి విశ్వాసులు శ్రమలు కోరుకోవట్లా, శ్రమలు ఇష్టపట్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మన చర్చికి ఎవరన్నా వచ్చారనుకోండి, కొత్తగా చాలా క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతూ వచ్చాడు. ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు? నీకు తగ్గిపోద్ది బాబు, యేసు ప్రభు ప్రార్థన చేసుకొని నీకు తగ్గిపోద్ది, నీకు ఇంకెప్పుడు రాదు అని చెప్పామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సండే కూడా మన చర్చికి వస్తాడు. అలా కాకుండా ఇలా చెప్పామనుకోండి, బాబు నీకు తగ్గుద్దని మేము చెప్పలేం, తగ్గుద్ది, తగ్గకపోయినా పర్లా, నువ్వు యేసు ప్రభుని ఆరాధించు అంటే ఆ వ్యక్తి వస్తాడా? నెక్స్ట్ వీక్ మళ్ళీ రాడు. ఈ రోజుల్లో విశ్వాసులు ఏంటంటే అంతా జరిగిపోద్ది, అంతా అయిపోతుంది, బాగుంటుంది అంటే చాలా వెనుసొంపుగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు. అంతేగాని నీకు తగ్గుద్ది, లేకపోతే ఇది ఒక ముళ్ళు, ఇది ఒక పరీక్ష అంటే ఆ వ్యక్తి దేవుని దగ్గర రావడానికి కూడా మరి జంకుతాడు, కలవరపడతాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, స్మరణ అనే సంఘం ద్వారా మనం కూడా బలపరచబడాలి. మన దేవుడు మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మృతుడైన వాడు, ఆయన మరలా బ్రతికినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన ఉన్నాడు. ఈ పరిస్థితులే కంగారు పడితే మరి రానున్న దినాల్లో భౌతిక దాడులు జరగచ్చు, పర్సిక్యూషన్ జరగచ్చు, క్రీస్తు కోసం జీవించడం కష్టం అవ్వచ్చు, మన చేతుల్లో బైబిల్ ఉండటం కష్టం అవ్వచ్చు, పబ్లిక్గా కలిసి వర్షిప్ చేయటం, ఆరాధించడం కష్టం అవ్వచ్చు, ప్రభువు వల్ల తీసుకోవడం కష్టం అవ్వచ్చు, ఆన్లైన్ సర్వీసులు కూడా కష్టం అవ్వచ్చు రానున్న దినాల్లో. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ విశ్వాసులమైన మనము సంఘంగా స్మరణ సంఘం వల్లే దేవుని కోసం మనం ముందుకు వెళ్ళాలి. చూడండి 9వ వచనం చూడండి, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చాలా స్పష్టంగా స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఐ నో యువర్ సఫరింగ్, ఐ నో యువర్ పావర్టీ. స్మరణ సంఘంలోని విశ్వాసులు కలవరపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నువ్వు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు, ఆ రోమా చక్రవర్తులు ఎలా మిమ్మల్ని హింసిస్తున్నారో నాకు తెలుసు, నేను ఎరుగుదును, ఐ నో ఇట్. చాలాసార్లు ఒక విషయం మర్చిపోతాం మనం. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, బాధలు, ఇబ్బందులు, దుఃఖము, వేదన గుండా వెళ్ళేటప్పుడు దేవుడు చూస్తున్నాడా? అసలు నాకు ఇన్ని సమస్యలు ఉంటే దేవుడు పట్టించుకోడేంటి? దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు?
మన దేవుడు హీఈస్ ఆమ్నిషియంట్ గాడ్. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. మన తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు అని 139వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆయన సమస్తం ఎరిగిన వాడు. 31వ అధ్యాయము కీర్తనలో 7వ వచనంలో నీ బాధను ఆయన దృష్టించి ఉన్నాడు అంటున్నాడు. నీ ప్రాణ బాధలను కనిపెట్టుచున్నానంటున్నాడు. విశ్వాసులు అన్నీ ఉన్నప్పుడు కాదు, సమస్యల్లో శ్రమల్లోనే దేవుని కోసం నిలబడాలి. అన్నీ ఉన్నప్పుడు సామాన్యులు లోకస్తులు కూడా అబ్బా మంచిది చాలా బాగుందంటారు. కానీ సమస్యల వలయంలో, సమస్యల సుడిగుండంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, చిత్రహింసలు గురి చేస్తున్న ఈ పరిస్థితుల్లో, నిందలు అవమానాలు ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం స్మరణ అనే సంఘంలాగా మనం నిలబడాలి. అందుకని అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును. కొన్నిసార్లు దేవుణ్ణి తెలుసుకోవడం, చాలామంది అన్యులు మరి అంటారు, చూడు మీ దేవుని తెలుసుకున్నా మీకేం జరిగిందో. చాలాసార్లు నేను వెళ్తూ ఉంటాను అనేక సంఘాలకి, కొంతమంది విశ్వాసులు బాధపడుతూ ఈ మాటలు చెప్తూ ఉంటారు. అయ్యా మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదివరకు విగ్రహారాధన చేశాం, యేసు ప్రభుని నమ్ముకుంటే మమ్మల్ని చాలా మాటలు అంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నావు చూడు ఎలా జరిగిందో, దేవుడు గొప్పడు అన్నావు చూడు ఎలా జరిగిందో, అనేక సూటిపోటి మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారు. అయినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. యు మే లాస్ట్ ఫిజికల్ ప్రాస్పెరిటీ బట్ యు గెయిన్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. ఎప్పుడు మనం ఫిజికల్ ప్రాస్పెరిటీ గురించే మనం ఆలోచిస్తున్నాం. మనం స్పిరిచువల్గా, ఆత్మీయంగా దేవునికి సమీపస్థలం అవటానికి. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చాలా అద్భుతంగా ఇచ్చాడు చూడండి. నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఒక పక్కన దరిద్రత నేను ఎరుగుదును అంటున్నాడు, ఇంకో పక్కన ధనవంతుడివే అంటున్నాడు. యు ఆర్ పూర్ అంటున్నాడు అండ్ యు ఆర్ రిచ్ అంటున్నాడు. చూడండి, ఆక్సిమోరాన్ అంటారు ఇంగ్లీష్లో. రెండూ కలవు. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు శారీరకంగా ఈ లోకపరంగా దరిద్రుడు కావచ్చు. ఎందుకంటే అదినాన రోమా చక్రవర్తులు వారిని చిత్రహింసలు పెడుతున్నారు, అనేక ఇబ్బందులు గుండా తీసుకువెళ్తున్నారు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటున్నారో వారిని కొడుతున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని సింహాల బోన్లో పడేస్తున్నారు, అనేక సమస్యలు గుండా వారిని, ఇబ్బందులు గుండా వారిని తీసుకెళ్తున్నారు. ఈ లోకపరంగా నువ్వు దరిద్రుడివే కానీ అయినను నీవు ధనవంతుడివే. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకపరంగా దరిద్రులుగా మనం చూడొచ్చు, ఈ లోకపరంగా ఎందుకు పనికిరాని వారంగా చూడొచ్చు, ఈ లోకపరంగా ఆ యేసు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళందరూ అని అవమానించవచ్చు. అయినను నీవు ధనవంతుడవే. సంఘం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రానున్న దినాల్లో అవమానం ఇంకా ఎక్కువ అవుతాయి, నిందలు ఎక్కువ అవుతాయి, రాళ్ళు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సంఘాన్ని బాధ పెట్టేవారు ఎక్కువ ఉంటారు, సంఘాన్ని తోలనాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ స్మరణ సంఘం అనేక హింసలు గుండా వెళ్ళినప్పటికీ దేవుని కోసం నమ్మకంగా నిలబడింది. చూడండి, యాకోబు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ లోక విషయంలో దరిద్రులం కావచ్చు కానీ విశ్వాసమందు మనం భాగ్యవంతులం. చాలాసార్లు నేను కూడా ఇలాంటిది నేను ఫేస్ చేస్తూ ఉంటాను. చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది మరి గవర్నమెంట్ జాబ్స్, అలాగే మంచి మంచి పొజిషన్స్లో లెక్చరర్స్గా, మరి ప్రొఫెసర్స్గా చాలామంది ఉన్నారు. అందరూ అంటారు, ఇవేంటయ్యా నువ్వు గోల్డ్ మెడలిస్ట్వి, నువ్వు క్లాస్లో టాపర్వి, చక్కగా మంచి ర్యాంక్ నీకు వచ్చింది, మంచి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, దేవుని సేవ అని ఊళ్ళన్నీ తిరుగుతున్నావు, దేవుడు అని చెప్తున్నావు అని కొంతమంది చాలా తక్కువగా చులకనగా మాట్లాడటం చాలాసార్లు నేను విన్నాను ఇండైరెక్ట్గా. కానీ ఈ లోక విషయంలో దరిద్రులం కావచ్చు కానీ విశ్వాసమందు మనం భాగ్యవంతులం. ఈ లోకంలో మీ బంధువులు, మీ తోటివారు సూటిపోటి మాటలు అనొచ్చు కానీ, అందుకని అంటున్నాడు స్మరణ అనే సంఘముతో, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను ధనవంతుడివే. ఈ లోకపరంగా నువ్వు దరిద్రుడు కావచ్చు కానీ కొన్నిసార్లు చూస్తాం యేసు ప్రభువుని వెంబడించే తరుణంలో అన్నీ కోల్పోతాం మనం. నిజమైన క్రైస్తవ్యం అదే. యేసు ప్రభు కోసం జీవించడం కొన్నిసార్లు సవాళ్ళు. యేసు ప్రభు గురించి జీవించాలంటే నీ సర్టిఫికేట్లో మార్చుకోవాలి. కొన్నిసార్లు చాలామంది చూస్తాం, సర్టిఫికేట్లో ఒకటి, అలాగే చర్చిలో ఒక పేరు, ఆ జాబ్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు.
నిజమైన క్రైస్తవుడు అన్ని చోట్ల ఒకే రీతిగా ఉంటాడు. అవసరమైతే ఈ లోకపరంగా దరిద్రత ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తు వారి దృష్టిలో విశ్వాసమందు మనం భాగ్యవంతులము, మనం ధనవంతులం. సంగమా, ఆ విషయం మర్చిపోవద్దని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పాను. ఇక్కడ ఉపమానాన్ని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, ఈ ధనవంతుడు అన్నీ సంపాదించుకున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పాను. మనం సమకూర్చుకోవాల్సింది ఆత్మీయ ఆ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. దేవునిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి, సంఘంగా ముందుకు వెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడితే దేవుడు ఆయన ఏ రీతిగా మనల్ని దీవిస్తాడో, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి అనేక విషయాలు మనం చూడబోతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఎన్ని శ్రమల గుండా ఆది సంఘం వెళ్ళిందంటే, ముఖ్యంగా స్మరణలోని సంఘం చూస్తే, ఆ స్మరణ సంఘ పాస్టర్ గారు, ఆ స్మరణ సంఘ అధ్యక్షుడు, లేకపోతే బిషప్ అంటారు, లేకపోతే ఎల్డర్ అంటారు, ఎవరో తెలుసా? పాలీకార్ప్ వయసు 86 సంవత్సరాలు. నిజంగా జరిగిన సంఘటన ఇది. స్మరణ సంఘాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తి పాలీకార్ప్. సంఘ చరిత్ర చూసినట్లయితే ఆయన వయసు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల పాలీకార్ప్కి ఒక సవాల్ ఎదురైంది. స్మరణలో ఆ రోమా చక్రవర్తి ఈ పాలీకార్ప్ గారిని అడిగారంట, అయ్యా, నువ్వు యేసు ప్రభునే వెంబడిస్తావా, ఈ సంఘమే చూస్తావా, లేకపోతే నన్ను ఆరాధిస్తావా? పాలీకార్ప్ గారు, 86 సంవత్సరాల వయసున్న పాలీకార్ప్ గారు ఏమన్నారు తెలుసా? 86 సంవత్సరాలు నన్ను రక్షించి, నన్ను కాపాడి, నన్ను నడిపిస్తూ ఎన్నడూ అన్యాయం చేయని నా దేవుని కోసమే నేను జీవిస్తానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా జరిగిన సంఘటన, స్మరణ సంఘం ఎదుర్కొంటున్న పరిస్థితులు మనకు తెలియాలి. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? స్మరణ అనే సంఘంలో ఈ పాలీకార్ప్ గారిని తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళి ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్లారు. గ్రౌండ్లో పుల్లలు పెట్టారు. పుల్లలు పెట్టి పైన పెద్ద డేక్షా పెట్టారు, పెద్దది. దాంట్లో కొంచెం నూనె వేశారంట. నూనె వేసి, మనం ఎలా అయితే ఆమ్లెట్ కానీ చపాతీ కానీ వేసినప్పుడు కొంచెం నూనె వేస్తామో, అది బాగా కాలిన తర్వాత నూనె పోసి ఆ వేడి నూనెలో పాలీకార్ప్ గారిని వేశారంట. వేసిన తర్వాత ఆయన హాహాకారాలు, ఆయన క్రీస్తుని వేడుకుంటూ ఆయన చేస్తున్న సమయంలో మళ్ళీ అడిగారంట, ఇప్పుడైనా నీకు అవకాశం ఇస్తున్నాం, ఇప్పుడైనా నువ్వు మార్చుకుంటే నేను బయటికి తీస్తామని చెప్పినప్పుడు పాలీకార్ప్ గారు ఒక మాట అన్నారు, నేను చనిపోయిన క్రీస్తు కొరకే నేను చనిపోతాను, ఈ శ్రమలో కూడా నేను క్రీస్తు కోసమే జీవిస్తానన్నప్పుడు చివరికి పాలీకార్ప్ గారు హతసాక్షిగా ఆ కాలుతున్న సలసల మసులుతున్న నూనెలో యేసయ్యకి తన ప్రాణాన్ని అర్పించి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. హీ వాజ్ ఎ మ్యాటైర్ ఫర్ క్రైస్ట్. హతసాక్షిగా క్రీస్తు కొరకు చనిపోయారు. ఏరండి ఈరోజు సంఘాలలో, సార్వత్రిక సంఘంలో, స్థానిక సంఘాల్లో హతసాక్షులు అయిపోవడానికి సిద్ధమైన దేవుని బిడ్డలేరి, విశ్వాసులేరి. ఏం అవ్వకూడదు, ఏం కష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, అంతా బాగుండాలి, ఏసీల్లో కూర్చోవాలి, నలగకూడదు, చక్కగా రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, ఆత్మీయ జీవితం బాగుండాలి. ఇది కాదు. స్మరణ అనే సంఘం సవాళ్ళు గుండా వెళ్ళింది, ఇబ్బందులు గుండా వెళ్ళింది, శ్రమల గుండా వెళ్ళింది. దేవుడు మన సంఘాలని, మనల్ని కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటికే చాలామంది అర్థమవుతుంది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో, కలిసి ఆరాధించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. రానున్న దినాల్లో ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి, ఇబ్బందులు ఎక్కువైపోతాయి. బైబిల్ మన చేతిలో ఉండదు, బైబిల్ని కాల్చివేయచ్చు. మనం నేర్చుకున్న ఈ వాక్యము మనల్ని బ్రతికేస్తుంది. దేవుని కోసం సిద్ధపడాలి ఎన్ని శ్రమలైనా. అందుకే అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. పాలీకార్ప్ గారు స్మరణ సంఘాన్ని పర్యవేక్షిస్తున్న సంఘాధ్యక్షుడు, ఎల్డర్ అయిన పాలీకార్ప్ గారు ఆ రీతిగా సజీవ దహనమైపోయారు. హతసాక్షిగా క్రీస్తుకు తన ప్రాణాన్ని సమర్పించారు. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడుతున్నామా? శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నామా? సంఘం శ్రమల్లోనే దేవుని కోసం నిలబడాలి. సంఘం స్మరణ సంఘం నుంచి నేర్చుకోవాలి. రానున్న దినాల్లో ఎంత పర్సిక్యూషన్ వచ్చినా, ఎంత భౌతిక దాడులు ఎదురైనప్పటికీ సంఘం స్మరణ సంఘం వల్లే దేవుని కోసం
కోసం నిలబడాలి. అందుకని అంటాడు ఇక్కడ చూడండి 9వ వచనంలో చూడండి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. కేవలం శ్రమ మాత్రమే కాదు, ఒక పక్కన దూషణ కూడా అంట. ఎంత కొంచెం చరిత్ర మనం తెలిస్తే ఆశ్చర్యపోతాం. బయట వారు ఎవరు కాదంట, యూదులే వెళ్ళి రోమా చక్రవర్తికి చాడీలు చెప్పేవాళ్ళంట. అయ్యా అక్కడ కొంతమంది స్మరణ సంఘంలో, ఆ స్మరణలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు మన ఊరిలో, వీళ్ళు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు, నువ్వు కట్టిన మందిరానికి, నువ్వు కట్టిన నీ గుడికి ఎవరు వచ్చి ఆరాధించట్లేదు అని వెళ్ళి చాడీలు చెప్పేవాళ్ళంట యూదులు క్రైస్తవుల మీద. వారు యూదులు వెళ్ళి చెప్పినప్పుడు రోమా చక్రవర్తికి కోపం వచ్చేది. అప్పుడు యూదులు పైశాచిక ఆనందాన్ని పొందుకునేవాళ్ళంట. ఇక్కడ అంటున్నాడు, అందుకని అంటున్నాడు, అది ఇక్కడ అంటున్న మాట, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. యూదులే సొంత ప్రజలే ఆ నమ్ముకున్న వారిని ఉద్దేశించి వెళ్ళి చాడీలు చెప్పడం మనం చూస్తాం. సాతాను సమాజం, ఇంగ్లీష్లో అన్నాడు ఏ సినగాగ్ ఆఫ్ సాటన్ సినగాగ్. దేవుని సమాజ మందిరంగా ఉండాల్సిన ఈ యూదులు సాతాను సమాజంగా తయారైపోయారు. అందుకనే రోమా 2:24లో మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుతుంది. ఈ యూదులు క్రీస్తుని నమ్ముకోకుండా ఈ యూదులు వెళ్ళి ఆ రోమా చక్రవర్తికి వీరి గురించి చాడీలు చెప్పడం మనం చూస్తాం. కనుక ఈ చివరి దినాల్లో స్మరణ సంఘం నుంచి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనంలో, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి అంటున్నాడు. 35వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. విశ్వాసులారా, మీ ధైర్యము విడిచిపెట్టద్దు. రానున్న దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నిజమైన విశ్వాసి శ్రమల్లో, నిజమైన సంఘము శ్రమల్లో దేవుని కోసం నిలబడుతుంది. నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించాలని యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనం ఆయన సిలువను ఎత్తుకొని సంఘంగా మనం ముందుకు వెళ్ళాలి విశ్వాసంగా. ఇక్కడ చూడండి, అదే 9వ వచనంలో చివరిలో చూడండి, ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనము చివరి భాగం, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇంకా శ్రమలు అవ్వలేదంట, ఇప్పటికే చాలా శ్రమలు గుండా వారు వెళ్తున్నారు. నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. ఇంకా శ్రమలు అయిపోయినాయి అనుకుంటున్నాం మనం. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. సంఘం పొందబోయే శ్రమలకు భయపడకూడదు. స్మరణ అనే సంఘమా, మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు. పాలికార్ప్ హతసాక్షి అయిన పరిస్థితి నాకు తెలుసు. మీరు ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నారో నాకు తెలుసు. రోమా చక్రవర్తి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో నాకు తెలుసు. మీరు పొందబోవు శ్రమలకు కూడా భయపడకము. సంఘం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. సంఘం కేవలం మనం ఆత్మీయంగా బలపడటం మాత్రమే కాదు, సంఘంగా సవాళ్ళు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన కోసం నిలబడటానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ వారు ఎంతగా చూడండి, 10వ వచనం చూద్దాం. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. సేటన్ లేకపోతే సాతాను గాడి టార్గెట్ ఎప్పుడు ఏంటంటే అవిశ్వాసులు కాదు, లోకస్తులు కాదు, విశ్వాసులు ఎప్పుడు ట్రాప్, గాలం ఎరవేస్తూ ఉంటాడు. ఎలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది ఈ దినాన అమెరికా దేశంలో కూడా చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవ్యం నుంచి వెళ్ళిపోయి హిందూ గుళ్ళలో హిందూ దేవుళ్ళని ఆరాధించడం మనం చూస్తున్నాం, లేకపోతే అన్య దేవుళ్ళని ఆరాధించడం మనం చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు, బ్యాక్ స్లైడ్ అవటం మాత్రమే కాదు, పూర్తిగా దేవునికి దూరంగా వెళ్ళిపోవటం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నీవు పొందబోవు శ్రమలకు భయపడద్దు. అంత మాత్రమే కాదు, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అంటున్నాడు. చూడండి, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 10 దినములు అంటే లిటరల్గా 10 దినములు అని కాదు. యూదులకు 10 దినములు అంటే షార్ట్ పీరియడ్, కొంతకాలమే.
సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ, కొంతకాలమే. యుగ యుగాలు నిత్యము ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకుంది. వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశాడు, అద్భుతమైన ఇంగ్లీష్ హిమ్, వెన్ వీ ఆల్ గెట్ టు హెవెన్ వాట్ ఏ డే ఆఫ్ రిజాయిసింగ్ దట్ విల్ బీ. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 8వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఈ చిన్న చిన్న శ్రమలను చూసే మనం చాలా కలవరపడిపోతున్నాం. మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ, ఆ తేజస్సు, యుగ యుగాలు దేవునితో మనం గడపటం, ఆ సహవాసము, ఆ ఆరాధన, ఆ దేవునితో యుగ యుగాలు మనం జీవించబోతున్నాం. దానితో పోలిస్తే, కంపేర్ చేస్తే ఈ శ్రమలు ఎన్న తగినవి కావనే విషయాన్ని విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి. వీ హ్యావ్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్ అహెడ్. ఇప్పుడు నమ్మకంగా మీరు జీవించాలి అని స్మరణ సంఘాన్ని బలపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, 10 దినములు శ్రమ కలుగును. ఇట్స్ ఏ షార్ట్ పీరియడ్, కొన్ని దినములు. 10 దినములు అంటే ఇక్కడ షార్ట్ పీరియడ్, అంత మాత్రమే కాదు అంటున్నాడు, శ్రమ కలుగుతుంది అంటున్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉండము. మరణం వరకు అంటే కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి, ప్రాణాపాయము వచ్చినను. కొంతమంది విశ్వాసులకు ఇది నచ్చకపోవచ్చు. బైబిలే చెప్తుంది ప్రాణాపాయం వస్తుంది. మరణం వరకు కూడా మీరు నమ్మకంగా ఉండండి. ఎంత ప్రమాదం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మకంగా జీవించండి. చాలామంది విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తాం, రక్షణ పొందిన మొదటి 5-10 సంవత్సరాలు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. రాను రాను పూర్తిగా దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, ఆత్మీయంగా ట్రాక్ తప్పుతారు, బ్యాక్ స్లైడ్ అవుతారు, వెనక్కి జారిపోతుంటారు, పాపంలో పడిపోతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. అంటున్నాడు, విశ్వాస జీవితం ఈజ్ నాట్ ఎ షార్ట్ పీరియడ్ బట్ ఎవర్ లాస్టింగ్. ఆయన చేరుకునే వరకు, ఆయన రాకడ వరకు, ఆయన చేరుకునే వరకు మనం ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా ఈ యొక్క పరుగు పందాన్ని, ఆత్మీయ పరుగు పందాన్ని మనం కొనసాగించాలి. అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది యేసయ్య నామాలు మనం చూసాం. మొదటివాడు ఆయన, కడపటివాడు ఆయన, మృతుడు ఆయన, మరలా బ్రతికినవాడు. రెండవది మనం చూసాం ప్రశంస, మనం చూసాం సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. నీ శ్రమ నేను ఎరుగుదును, దరిద్రతలో కూడా నువ్వు చక్కగా జీవిస్తున్నావు అని సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. మూడవది ప్రోత్సహిస్తున్నాడు సంఘానికి, కమెండేషన్. అదేంటంటే నీ యొక్క పొందబోయే శ్రమలకు కూడా నువ్వు భయపడద్దు అని సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 4వది మనం చూస్తున్నాం వాగ్దానం, ప్రామిస్. నేను నమ్మకంగా నువ్వు జీవిస్తే నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి సంఘానికి దేవుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. కనుక ప్రియ సంఘమా, స్మరణ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు. స్మరణ సంఘం ఎన్ని హింసలు గుండా వెళ్ళినప్పటికీ నమ్మకంగా దేవుని కోసం జీవించింది. ఆ దినానంట ఒక మరి బైబిల్ పండితులు లేకపోతే ఒక ఆయన అన్నారు, 40 మందిని అంట ఒక చక్రవర్తి 40 మందిని హింసించండి అన్నాడంట. 40 మంది క్రైస్తవులు క్రీస్తుని ఆరాధిస్తున్న వారిని హింసించండి అని చెప్పాడంట. ఆ 40 మందిని ఎంత హింస పెట్టారంటే ఐస్ బ్లాక్స్ లేకపోతే మొత్తం ఐస్ పడే ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయారంట. బాగా -డిగ్రీల్లోకి తీసుకువెళ్ళిపోయి వారిని అక్కడ నిల్చోబెట్టారంట. అక్కడ మంచు పడుతూ ఉంది, మంచు వర్షం పడుతూ ఉంది. వారంతా చలికి వణికిపోతూ ఉన్నారు. వాళ్ళతో ఒక మాట చెప్పారంట, మీరు యేసు ప్రభుని వెంబడిస్తా అన్నారు కదా, చూడండి ఇది మీకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైనా మీరు చెప్పండి మిమ్మల్ని వేడి ప్రాంతంలో తీసుకువెళ్తామంటే వాళ్ళందరూ ఒకే కోరస్ పాడారంట, వీ లివ్ ఫర్ జీసస్, వీ లివ్ ఫర్ జీసస్. యేసు కోసమే మేము జీవిస్తాం, యేసు కోసమే మేము జీవిస్తామని వారందరూ ఒకే కోరస్గా పాడారంట. చివరికి ఒక వ్యక్తి మరి అనుకున్నాడు, ఇక నా వల్ల కాదని చెప్పి నెమ్మదిగా వేడి ప్రాంతానికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడంట. 39 మంది అక్కడ ఉన్నారు. ఈ ఒక వ్యక్తి వెళ్తూనే ఆ దారిలోనే కుప్పకూలిపోయి అక్కడే చనిపోయాడు. ఆయన వెళ్ళిపోవడానికి తప్పుకోవడానికి ఇష్టపడ్డాడు, వేడి ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభుని ఆరాధించడానికి మరి అంగీకరించకుండా పక్కకు తప్పుకున్నాడు. ఆయన వెళ్తూనే కుప్పకూలిపోయాడు. మిగతా 39 మంది ఉన్నారు. ఆ రోమా సైనికుడు చూస్తున్నాడు వాళ్ళని. ఆ 39 మంది ఎంతసేపు అయినా అలాగే ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేదు. ఈ రోమా సైనికుడు ఏం చేశాడు తెలుసా, నేను కూడా వస్తున్నాను, 39+1 ఐ విల్ జాయిన్ యూ అని చెప్పి ఈ రోమా సైనికుడు కూడా వెళ్ళిపోయి యేసు ప్రభుని ఆరాధించడం ప్రారంభించాడు. వీ లివ్ ఫర్ జీసస్, ఆయన కోసం జీవిస్తామని చెప్పి ఈ 40 మంది అట్లాగే హతసాక్షులుగా చనిపోవటం మనం చూడగలము.
ఆ దినాన విశ్వాసులు చనిపోవడానికి తెగించారు, శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. సంఘం శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడింది. సంఘం శ్రమలను ఎదుర్కొంది, సవాళ్ళను ఎదుర్కొంది. మనం ఈ రోజుల్లో పడుతున్న శ్రమలు అసలు శ్రమలే కాదు. ఆది సంఘం, అలాగే స్మరణలో ఉన్న సంఘం అనేక హింసలు సలసల మసులుతున్న నూనెలో, అలాగే సింహాల బోనులో, అలాగే పై చర్మం తీసివేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు, నానా విధాలుగా వారిని కొట్టేవాళ్ళు, బాధ పెట్టారు, గాయపెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా పాలీకార్ప్ జీవితం మనం చూసాము. అనేక మంది బైబిల్ పండితులు, ఆదినాన స్మరణ సంఘ అధ్యక్షుడు పాలీకార్ప్, అలాగే ఆదినాన విశ్వాసులు కూడా శ్రమల్లో దేవుని కోసం జీవించారు. ప్రియ సంఘమా, ముగించబోయే ముందు రానున్న దినాల్లో సంఘం స్మరణ సంఘం వలె శ్రమల్లో దేవుని కోసం నిలబడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంఘం చివరి వరకు కూడా నమ్మకంగా ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తున్నాను. 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రస్తుతమందు కలిగే ఈ శిక్ష ఇదొక అభ్యాసము. దీంట్లో మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇది సంతోషంగా మనం కనబడదు, కానీ విశ్వాసంగా దేవుని కోసం ఏ పరిస్థితుల్లో అయినా ఆయన కోసం సవాలుగా ఆయన కోసం నిలబడటానికి మనం ఇష్టపడాలి. అప్పుడు సంఘంగా దేవుని కోసం స్మరణ సంఘం వలె మనం దేవుని కోసం నిలబడే సంఘంగా మనం ఉంటాం. కనుక సంఘం రానున్న దినాల్లో మరి పరిస్థితుల్లో శ్రమలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ మన విశ్వాస యాత్ర చివరి వరకు నమ్మకంగా మరి కొనసాగించాలండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని, మన సంఘాన్ని బలపరచాలని. కనుక సంఘంగా మనం కలవరపడకూడదు. అందుకనే 1 కొరింథీ 10:13 ఒక మాట రాయబడి ఉంది, మనం ఎంతైతే తట్టుకోగలమో అంతే శ్రమలు ఆయన పంపిస్తాడు. హీ విల్ నాట్ అలౌ బియాండ్ వాట్ వీ కెన్. మనం ఎంతైతే మన ఎబిలిటీ ఏంటో ఆయనకి తెలుసు. కనుక ఈ పరిస్థితుల్లో సంఘం ధైర్యం తెచ్చుకోవాలి, సంఘం దేవుని కోసం నిలబడాలి, సంఘం ముందుకు వెళ్ళాలి. స్మరణ సంఘాన్ని చూసి మనం బలం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చినా మన దేవుని కోసం నమ్మకంగా నిలబడదాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాల్ని పరిశీలించుకుందాం. మన జీవితాల్లో స్వేచ్ఛను ఇచ్చే దేవుడు, ఆయన స్వాతంత్రం ఇచ్చే దేవుడు, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందనే విషయాన్ని మనం చూసాం. అలాగే స్మరణ అనే సంఘాన్ని మనం చూసాం. ఎన్ని శ్రమలు వచ్చినా సంఘం దేవుని కోసం నిలబడింది. సంఘంగా, విశ్వాసంగా ఎప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు ఎప్పుడు ఫలించడం మాత్రమే కాదు, కానీ శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ విధమైన పరిస్థితుల్లో ఎదురైనప్పటికీ భవిష్యత్తులో స్మరణ అనే సంఘం వలె దేవుని కొరకు నమ్మకంగా నిలబడదాం. అది నాన్న పాలీకార్ప్, అది నాన్న విశ్వాసులు దేవుని కోసం నిలబడ్డారు. శ్రమల్లో సంఘం నిలబడింది. మన సంఘంగా దేవుని కోసం నిలబడదాం. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న పాస్టర్ అబ్రహాం సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుల బలమైన వర్తమానాన్ని మీరు మాకు అందించారు ప్రభా. లోకంలో 10 దినాల శ్రమ కలుగును. శ్రమలో నా ప్రభా అనుమతించిన దేవుడు ప్రభా, నీకోసం నిలబడిన వారికి నా ప్రభా గొప్ప బహుమానాలు ఆది కాలంలో హతసాక్షులు అయిపోయారు తండ్రి. ఈ దినాల్లో కూడా అతన్ని అనేకమైన అతని వ్యతిరేకతల మధ్యలో నీకోసం నిలబడుతున్న బిడ్డలను మీరు ఆనర్ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిలిచేవారుగా, గెలిచేవారుగా, బహుమానాల దగ్గర పొందుకోవడానికి నీ కొరకు ప్రయాసపడినట్లు అతన్ని మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు ఆయత్తపరచండి, అభిషేకించమని ఎడుకొచ్చున్నాను. నీ కృపలో నా తండ్రి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోనండి. నేను లోకాన్ని జయించాలని సెలవిచ్చింది దేవుడు. విజయశీలుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిందలు, అవమానాలు, శ్రమలు, అనారోగ్యం, ఆర్థికమైన ఇబ్బందులు, మానసికమైన క్షోభ అనుభవిస్తున్నాను తండ్రి. నీవు మాతో ఉన్న దేవుడుగా తండ్రి, నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా, సజీవ సాక్షులుగా జీవించినట్లుగా ప్రతి ఒక్క ఆయత్తపరచమని. అంచె దినాల్లో కూడా కొంతమంది హతసాక్షులు కావాల్సిన పరిస్థితులు మేము చూస్తున్నాం తండ్రి. నార్త్ ఇండియాలో అనేకమైన స్థలాలు ఉన్న తండ్రి, ఈవెన్ సౌత్ ఇండియా కూడా నా ప్రభా ఆత్మస్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రభా క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఉంటాడు కదా తండ్రి. గతాన్ని, చరిత్రను మేము గుర్తు చేసుకుంటూ నీ దాసులు బిషప్ పోలీకార్పులు లాంటి వాళ్ళు మంటలుగా ఆహుతైపోయారు ప్రభా.
ఎందరో ఉన్నప్పుడు తండ్రి అయ్యా నీ కొరకున్నప్పుడు ప్రాణాలు త్యాగం చేశారు తండ్రి. మేము ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చిన సామర్థ్యాన్ని, మాకు ఇచ్చిన సొమ్ముని, తలాంతుల్ని తండ్రి మేము దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తున్నాం తండ్రి. అనేక మందిని మేము సంపాదించుకునే వాళ్ళుగా, పారంపర్యులుగా, ప్రార్థనాపరులుగా, విజ్ఞాపనకర్తలుగా నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చినట్లు ప్రతి ఒక్కరు ఆయుధపరచమని, నీ దాసుని వారి కుటుంబాన్ని, పరిచయాలను దీవించమని, ఉదయకాల వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించిన దేవుడిగా సవిస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరికి, శ్రేష్టమైన తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. అద్భుతమైన భావగర్భితమైన సందేశాన్ని విన్నాం. ఇక లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. ఆయన మనం ఎలా ధైర్యం కలిగి ఉండాలో, ప్రభు కొరకు సాక్షులు జీవించాలో, ఏ విధంగా మనం అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేవారుగా ఉండాలో ఉదయకాలం మనం ఇక ధైర్యపరచబడ్డాం, ప్రోత్సాహపరచబడ్డాం, బలపరచబడ్డాం ఆయా సంఘటనల ద్వారా. ఇక ఈ శ్రేష్టమైన వాక్య పరిచయం చేసిన దైవసేవకులు బ్రదర్ జాన్ విజయ్ కుమార్ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. ఈ వారంలో బుధవారం కాకుండా అంతకుముందు వారం బుధవారము ఈ జూమ్ ద్వారా బైబిల్ స్టడీ క్లాసులు స్టార్ట్ అయినాయి 8 to 9. అలాగే ఈ వారంలో కూడా గురువారం, బుధవారం బైబిల్ స్టడీ జూమ్ ద్వారా 8 to 9. అలాగే సంఘ ప్రార్థన గుడిక సాటర్డే 8 to 9. వర్షాకాలం 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఆగస్టు 1వ తారీఖు నుంచి యథావిధిగా కొనసాగించబడుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు. ఆదివారం సాయంకాలం 4 to 5 ఇంతవరకు 4 to 5 సండే స్కూల్ జరిగింది. ఈరోజు నుంచి 16వ తారీఖు నుంచి 4 to 5 సండే స్కూల్ వల్ల 5 to 6 సండే స్కూల్. చాలామంది పిల్లలు లేవట్లేదు. 3:30, 4 అయిపోయింది, సండే స్కూల్ ఏమా అని చెప్పేసి అని పేరెంట్స్ లేపుతున్నా పిల్లలు లేవలేకపోతున్నారు. కనుక పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వారి కంఫర్ట్ కోసమని 5 to 6 చిల్డ్రన్ మిషనరీ, మన స్క్రిప్చర్ యూనియన్ చిల్డ్రన్ మిషనరీ బ్రదర్ శాంసన్, అలాగే శాంసన్ వైఫ్ స్వరూప, వాళ్ళతో కూడా చక్కగా పిల్లలకి ఆసక్తిదాయకంగా వాళ్ళ ఇంటిలో ఉండి వాళ్ళకి వర్కప్ చెప్తున్నారు. క్లాస్ వర్క్ లాగా ప్రాక్టికల్ వర్కప్ చెప్తున్నారు. చాలా చక్కగా ఉంది. పిల్లలు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి వర్క్ చేస్తూ తర్వాత కంఠస్థ వాక్యం, తర్వాత పాట నేర్పించి దేవుని యొక్క మరి కథ చెప్తూ దేవుని యొక్క ప్రేమను అందిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఎంతమంది మిస్ అయిపోతున్నారు. దయచేసి కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఈ విధంగా ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, 6 to 7 ఇంతవరకు 5 to 6 జరిగిన యూత్ బైబిల్ స్టడీ 6 to 7కి మార్పు చేయబడింది. దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. కరోనా ఎఫెక్ట్ వల్ల హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రభు కనికరించాలని, స్వస్థపరచాలని, త్వరగా వారు నెగిటివ్గా వచ్చి మళ్ళీ తిరిగి గృహాలను చేరి ఆత్మీయులతో ఆనందించే భాగ్యాన్ని, రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చి ఆత్మీయులతో ఆనందించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. వర్షాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి భయంకరంగా. మరి కేరళ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఇలాగ వరదలు పెరిగిపోయి అనేక మంది కూడా మరి కుతలం అయిపోతున్న అస్తవ్యస్తమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ ప్రకృతి వైపరీత్యానికి మానవుడు నిలబడలేడు. దేవుని సహాయం కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత కొంతమంది కనుక జ్వరం వస్తుంది, వాళ్ళు ఎంతో భయపడిపోతున్నారు మానసికంగా. ప్రభు కనికరించి జ్వరంతోనే పూర్తిగా స్వస్థతను దేవుడిచ్చి మళ్ళా కరోనా ఎఫెక్ట్ ఎవరు గురి కాకుండా, ఇక కరోనా బారిన పడి మరెవరు మరణించకుండా దేవుడు అందరికీ కూడా ఆరోగ్యాన్ని, దేవుడు కృపని అనుగ్రహించినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి యేసయ్య మీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసు ద్వారా ప్రభుత్వాన్ని శ్రమలలో ఆది సంఘం నిలబడింది ప్రభా. ఈనాడు అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘం సన్నగిలిపోతుంది ప్రభా. మేలు కోరుకుంటుంది ప్రభా, అద్భుతాలు కోరుకుంటున్నారు ప్రభా. అవి ఆగిపోతేనా ప్రభా నిన్ను ఆరాధించలేకపోతున్నారయ్యా. మేలు జరగకపోతే, కలిసి రాకపోతే అయ్యా అతని అన్నీ నా ప్రభా పరిస్థితులు అనుకూలంగా ఉండకపోతే ఆరాధన చేయలేకపోతున్నారు, నీ వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నారు, నీ నామాన్ని గణపరిచి మహింపరచలేకపోతున్నాం తండ్రి. అవి తాత్కాలికమైంది, శాశ్వతమైన దానికోసం నా ప్రభా ప్రాణత్యాగాలు చేశారు ప్రభా ఆది అపోస్తలులు, ఆదిమ సంఘం
అంత్యకాలంలో ఉన్న మేము నా ప్రభా సాక్షులుగా జీవించాలి. రాజీ పడకుండా నా తండ్రి అయ్యా శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోమని సెలవిచ్చిన దేవుడు, జయమని గురుస్తాన్ని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ప్రభువా, నీ కొరకు జీవించినట్లుగా ఆయుత్తపరచండి ప్రభువా. మీ అభిషేకాన్ని విక్టోరియస్ లైఫ్ విజయవంతమైన క్రైస్తత్వం ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా నీ కృపను పొడిగించండి. అనుదినము దినదినము నా ప్రతాన్ని మేము మీతో సంబంధాన్ని సహవాసాన్ని పెంపొందించుకునే నీ స్వారూప్యాన్ని సంతరించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా నీ పాదపద్మాలు చూస్తున్నాను. నీ దాసు జాన్ విజయ్ కుమార్, ఎప్సిబా వారి కుటుంబ సభ్యులు మీరు వాడుకున్నారు. తన ఐజక్ విజయ్ కుమార్, జాన్ విజయ్ కుమార్ గారిని బట్టి తను ఆనంద కుమారి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. కుటుంబ సభ్యులందరూ కూడా పరిచయలో వాడుకుంటున్నారు తండ్రి, వందనాలు ప్రభా. గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఐజక్ విజయ్ కుమార్, జాన్ విజయ్ కుమార్ని మీరు వాడుకుంటూ దాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఇప్పటివరకు సోమం మంగళవారానికి పరిమితి ఉండగా ఈ వారం నుంచి గురువారం శుక్రవారం కూడా 4 రోజులు రోజు గంట చొప్పున 8 గంటలకు 9 గంటల వరకు ఈ గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో అతన్ని 2 సబ్జెక్ట్స్ 2 రోజులు, ఒక సబ్జెక్ట్ 2 రోజులు, మరో సబ్జెక్ట్ 2 రోజులు చొప్పున అతన్ని 4 రోజులు 4 క్లాసులు కలిగి ఉండడానికి నీ కృపను అనుగుణించవలసిన వేడుకొచ్చున్నాను. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎంతమంది నా ప్రభా కరోనాకి ఎఫెక్ట్ గురయ్యారు, కనికరించండి, స్వస్థపరచమని వేడుకొచ్చున్నా ప్రభా. అయ్యా పాజిటివ్ నెగిటివ్ రావడానికి సహాయం తెచ్చండి. డేంజర్ జోన్లో ఉన్నవారు, అయ్యా రెడ్ జోన్స్లో ఉన్నవారు గ్రీన్ జోన్స్గా మారడానికి సహాయం తెచ్చండి వేడుకొచ్చున్నాను. జూమ్ ద్వారా ఏర్పాటు చేయబడిన బైబిల్ స్టడీస్, సంఘ ప్రార్థన కొడుకులు, వర్షాకాలం 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, ఆదివారం 6 to 7 యూత్ బైబిల్ స్టడీస్ ఆశీర్వాదకరంగా జరిగించబడినట్లుగా నీ కృపను పొడిగించండి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తన తండ్రి అందరికీ అందుబాటులో ఉండడానికి అయ్యా వ్యాక్సిన్ నా తండ్రి సిద్ధమై బయటకు వస్తుండగా నా తండ్రి నా ప్రభా అయ్యా అందరూ కూడా నా ప్రభా ఆత్మస్వేచ్ఛని, అయ్యా ఆరోగ్య స్వేచ్ఛని అనుభవించే భాగ్యాన్ని మీరు అనుభవించవలసిన వేడుకొచ్చురా తండ్రి. అంతటా మొత్తం ఏమిటి అన్నీ తెరవబడి, మందిరాలు కూడా తెరవబడి స్వేచ్ఛగా నేను ఆరాధించినట్లు. ఎంతమంది నా ప్రభు ఉద్యోగాలు లేక, వ్యాపారాలు జరగక, చేతి పనులు లేక నలిగి నా ప్రభు ఇబ్బందులు పడుతున్నారు, వేదంతో కన్నీరుతో ఉన్నారు, కనికరించండి. మళ్ళా తిరిగి సాధారణమైన పరిస్థితులు మేము చూడగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ప్రార్థన టీవీ వారు వారు నా ప్రభు నా తండ్రి మచిలీపట్నంలో బ్రాంచి వారు ఓపెన్ చేయడానికి నా తండ్రి వారు ప్రయత్నాలు చేస్తుండగా నా తండ్రి సమకూర్పుని ప్రసాదిస్తూ మరింతగా విస్తరణ కార్యం జరిగించబడినట్లు కృపను పొడిగించమని ప్రార్థనా టీవీ యాజమాన్యం బృందాన్ని మీరు ఆశీర్వదించవలసిన వేడుకొచ్చు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది రీతిలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నా ప్రభు చల్లారిపోయారు, బలహీనైపోయారు, కృంగిపోయారు నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, స్పర్శించమని, సంధించమని, బలపరిచి భద్రపరచమని, మీ అద్భుత హస్తానుంచమని, అమూల్యమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన వాగ్దానాలు నెరవేర్చమని, త్వరలోనే నతని నార్మల్ కండిషన్స్ మేము అన్ని స్థలాల్లో చూడగలిగిన తనతని మరింతగా గనపరచండి. మీ నామాన్ని గనపరచినట్లు నీ కృపను పొడిగించమని, ఉదయకాలం ఆన్లైన్ వర్షిప్ ఇండియా అబ్రాడ్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, శోధనలో, శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితుల్లో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను నా దేవుని కోసం జీవిస్తాను. దేవుడు నాకు అనుగ్రహించిన సమయ, సామర్థ్య, సొమ్ము, తలాంతుల్ని వెచ్చిస్తాను. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. ధైర్యం కలిగి ముందు కొనసాగుతానని శ్రేష్టమైన తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరి గారిని ప్రేమించి బిడ్డలకు సదా తోడైండునుగాక. అందరం చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. మనకింత వరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై
మనకింతవరకు సాయపడి తానపగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగాను, తనదు సత్యము నేర్పించి నన్ను పాపగగా చేయా, తనదు సత్యము నేర్పించి నన్ను పాపగగా స్తోత్రించి నిల్తుము ఘనపరచెదము కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు ఈడేసువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేసువాడు, స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్ కే జై. త్వరలో రారాజు రాబోతున్న యేసు రాజు కే జై. థ్యాంక్ యూ.